ఈ వారం మన గెస్ట్ తీవ్రవాదుల్ని, అడవిలో అన్నల్ని, ఆఖరికి బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ని అరెస్టులు చేసి కటకటాల వెనక పంపిన విజయవాడ మీరు వచ్చేసరికి అప్పటికే రంగా గారు మర్డర్ జరగడం అదొక సిచ్యువేషన్ ఉందండి. కొంత ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల మీద కేసులు పెట్టడం కరెక్ట్ అండి. రంగా గారి మర్డర్ అయిన తర్వాత కొద్ది రోజులు నేను విజయవాడ వచ్చాను. అప్పుడు చాలా పెక్యులర్గా ఉండేది. రాజమండ్రి సిచ్యువేషన్ చాలా పీస్ఫుల్ ఏరియా కనిపిస్తుంది. రాజమండ్రి కూడా ఆ టైంలో కొంచెం పొలిటికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉండేది. చాలా ప్రాపర్టీ క్రైమ్ విపరీతంగా ఉండేది. పొలిటికల్ రైవల్స్తో గొడవలు అవ్వటం, కొన్ని మర్డర్స్ అవ్వటం అవన్నీ నడిచాయి. అక్కడ కూడా నల్లమన సందు, కోటగుమ్మం సెంటర్లో, దేవీ చౌక్లో రౌడీజం కనిపిస్తుంటుంది. మహబూబ్నగర్లో ఉన్నప్పుడు మీకు గుర్తుండిపోయే ఘటన ఏమైనా కనిపిస్తుంది? ఉన్నాయండి, ఒకటి రెండు బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినాయి. ఇప్పటికి కూడా నాకు గుర్తు. మా ఎస్ఐ, అమరాబాద్ ఎస్ఐ మన ఎగ్జామినేషన్ సెంటర్లో బందోబస్తు చేస్తుంటే బల్మూర్ దగ్గర అక్కడ కూడాను కానిస్టేబుల్ కాల్ చేశారు. సార్ అదే టైంలో ఒక మార్వాడి మీద అటాక్ చేయడం, తర్వాత బేగం బజార్లో ఒక మెడికల్ షాప్, ఈ రెండు కూడా మీ టైంలో జరిగినట్లే కదా? అవునండి, ఇది అజాంగోరి గ్యాంగ్ చేసింది. IMMM అజాంగోరి అనే అతను యాక్చువల్గా ఫస్ట్ నక్సలైట్స్లో ఉండేవాడు, వరంగల్ నేటివ్. ఈ రెండు బాధ్యులు కాకుండా చాలా ఉన్నాయి కదా. చర్చిల్లో, మసీదుల్లో, టెంపుల్లో బాంబులు పెట్టారు. ఇక్కడ విజయవాడలో కూడా కృష్ణలంక రామాలయంలో బాంబు పెట్టారు. మచిలీపట్నంలో గాస్పెల్ మీటింగ్ జరుగుతుంటే పెట్టారు. తాడేపల్లిగూడెంలో, తర్వాత ఒంగోలులో బాప్టిస్ట్ చర్చిల్లో బాంబులు పెట్టారు. ఈ గ్యాంగ్ అంతా లిఫ్ట్ పేరు మీద తీసుకెళ్ళడం, గొంతు కట్ చేసినది 21 మర్డర్లు చేశారు. మీరేమైనా అప్పుడు ఐడెంటిఫై చేశారు? ఈ బ్లేడ్ బ్యాచ్ కంట్రోల్ అంటే ఒకప్పుడు తిరుపతి బ్యాచ్ ఉండేది, తర్వాత టమాటా బ్యాచ్, దాని తర్వాత బ్లేడ్ బ్యాచ్గా మారింది. ఇది ఉందండి విజయవాడలో ఆ కల్చర్ ఉంది, బ్లేడ్ పెట్టి కోసుకోవడం. దీనికంతా కారణం వీటితో పాటు విజయవాడలో డ్రగ్ కల్చర్ వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడున్న జనరేషన్ చిన్న దాని టెన్షన్ కూడా తట్టుకోలేకపోతున్నారు. స్ట్రెస్ మేనేజ్మెంటు చాలా తక్కువగా ఉంది యూత్లో. దాంతో వాళ్ళు ఈ మత్తులకి అలవాటు పడటం జరుగుతుంది. వీళ్ళు ఫలానా వాళ్ళనే కాదు, చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు కూడా అలవాటు పడటం చేస్తూ ఉన్నారు. ఇది చాలా భయంకరమైన వరస్ట్ వినేసి మేము చాలా గట్టిగా ఫోకస్ చేస్తున్నాం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ తీవ్రవాదుల్ని, అడవిలో అన్నల్ని, ఆఖరికి బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ని అరెస్టులు చేసి కటకటాల వెనక పంపిన ఓ సీనియర్ కూల్ గుడ్ అండ్ ఆఫీసర్. పేరు బత్తిన శ్రీనివాసులు గారు, IPS కమిషనర్ ఆఫ్ పోలీస్ బెజవాడ. శ్రీనివాసులు గారు ఒంగోలు జిల్లాలో పుట్టి కృష్ణా జిల్లాలో గుడివాడ, కృష్ణా ACP నందిగామలో పనిచేసి తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్స్కి వెళ్ళారు. అంటే మధ్యలో OSDగా, అడిషనల్ SPగా పనిచేస్తూ శ్రీనివాస్ గారు అడిషనల్ SP కౌంటర్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి హైదరాబాద్లో మత కలహాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అప్పటికే సాయిబాబా గుడిలో బ్లాస్ట్తో పాటు రకరకాలుగా మత కలహాలు జరగడం, అక్కడ రకరకాల మాడ్యూల్స్ జరగడం, దీన్దార్ అంజుమాన్తో పాటు IMMM లాంటి సంస్థలు కూడా పుట్టి అక్కడ హైదరాబాద్లో చిన్నాభిన్నం చేయడానికి కుట్ర పంతున్నాయి. ఆ టైంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ పనిచేస్తున్న శ్రీనివాస్ గారు ఆ మాడ్యూల్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేసుకుంటూ ఒక స్థాయికి దిగారు. ఆయన చేసిన పని వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కూడా గుర్తించి అప్పట్లో ఇంటెలిజెన్స్ బిల్డింగ్కి నిధులు కూడా కేటాయించారు. అంత స్థాయిలో పనిచేస్తున్న శ్రీనివాస్ గారు తర్వాత సెంట్రల్ జోన్ DCP, సైబరాబాద్లో మాదాపూర్ DCP, తర్వాత ఈస్ట్ గోదావరి SPగా పనిచేసి తర్వాత DIGగా ప్రమోషన్ పొందిన తర్వాత చాలా కాలం ఇంటెలిజెన్స్లో పనిచేశారు. ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నప్పుడు శ్రీనివాస్ గారికి కేవలం పొలిటికల్ ఇంటెలిజెన్స్ కాకుండా కౌంటర్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా SIB లాంటి సంస్థలో పనిచేసి రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వాళ్ళ పట్ల ఒక నిఘా వేయడం అనేది ఆయన ప్రత్యేకత. ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నప్పుడు శ్రీనివాస్ గారు కన్ను పడిందంటే ఖచ్చితంగా ఆ కేసు అవుతుంది, ఆ కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుందని ప్రభుత్వ పెద్దలకి పెద్ద నమ్మకం. అలాంటి శ్రీనివాస్ గారు తర్వాత IGగా ప్రమోషన్ పొంది గుంటూరు, మంగళగిరి బెటాలియన్ కమాండెంట్కి పనిచేసిన తర్వాత
కొంతకాలం ఎడిషనల్ డిసిపి విజయవాడ పనిచేసి తర్వాత అదే విజయవాడలో సిపిగా వచ్చారు. శ్రీనివాస్ గారు సిపిగా వచ్చేసరికి విజయవాడలో క్రైమ్ రేటు కొంచెం పెరుగుతూ దాంతోపాటు బ్లేడ్ బ్యాచ్ అని ఒక బ్యాచ్ తిరగడం, ఆ బ్యాచ్ అరికట్టడం అనేది స్టార్ట్ అయింది. అంటే అప్పటికే ఒక బ్యాచ్ రోడ్డు మీద రావడం, ఫైట్ చేసుకోవడం అటువంటి సంఘటనలు జరిగిన తర్వాత విజయవాడ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ సమయంలో ఛార్జీ తీసుకున్న శ్రీనివాసులు గారు ఒకేసారి బ్లేడ్ బ్యాచ్పై ఉక్కుపాదం మోపారు. అంటే ఆయన సర్వీస్లోకి వచ్చేసరికి ట్రెడిషనల్ క్రైమ్తో స్టార్ట్ అయ్యి తర్వాత సైబర్ క్రైమ్ వరకు దశల వారీగా చూసుకొచ్చిన శ్రీనివాస్ గారు అప్పుడు పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది, క్రిమినల్స్ యాటిట్యూడ్ ఎందుకు మారుతుంది, విజయవాడలో రాబోయే కాలంలో క్రైమ్ ఏ స్థాయిలో ఉంటుందన్న విషయాల్ని శ్రీనివాస్ గారు అడిగి తెలుసుకున్నాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు, మీరు చార్జ్ తీసుకున్న టైంకి అంటే పోలీస్ యూనిఫామ్ వేసుకున్న టైంకి అప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ వేరేగా ఉండేది, దాని తర్వాత వైట్ కాలర్ అఫెన్స్, దాని తర్వాత దశలదారిగా మాట్లాడు సైబర్ క్రైమ్ స్థాయికి వచ్చింది. కానీ పర్టికులర్గా బెజవాడ తీసుకునేసరికి బెజవాడలో పొలిటికల్ మోటివ్ మర్డర్స్, గ్యాంగులు, రౌడీలు ఉన్న బెజవాడ క్రమేపీ అది బ్లేడ్ బ్యాచ్ వరకు వచ్చి రావడం, చిన్న చిన్న విషయాలకి రోడ్డు మీద కొట్టుకోవడం స్థాయికి తీసుకొచ్చారు. ఆ స్థాయి నుంచి మీరు కమిషనర్గా తీసుకున్న సమయానికి ఆ క్రైమ్ రేట్ తగ్గుతూ రావడం, ఇక ఫ్యూచర్లో ఏ విధంగా ఉండిపోతుంది, దాంతోపాటు సైబర్ క్రైమ్ బాధితులు ఎలా పెరుగుతున్నారు, సైబర్ క్రైమ్కి ఎందుకు ఎక్కువ మంది బాధితులు అంటే ఇంటర్నెట్ వాడడం వల్ల అవుతున్నారా, దానికి అడిక్ట్ అవ్వడం వల్ల అవుతున్నారా, ఈ అంశాలకు సమాధానం చెప్పే ముందు బత్తిన శ్రీనివాస్ గారి కుటుంబ నేపథ్యం. నా నేటివ్ ప్లేస్ ఒంగోలు అండి. నేను పుట్టింది కడపలో. మా మదర్ ఫ్రమ్ కడప, మా ఫాదర్ ఒంగోలు. పెరిగింది కూడా ఒంగోలులోనే. బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్ చేశాను. ఎంఎస్సీ అగ్రికల్చర్ తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజీలో. తర్వాత పిహెచ్డి హైదరాబాద్లో రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేశాను. అఫ్కోర్స్ కంప్లీట్ చేసే టైంకి నాకు ఈ డైరెక్ట్ డిఎస్పీ ఉద్యోగం రావటం, దాంట్లో చేరడం జరిగింది. అంటే పోలీస్ యూనిఫామ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ వేసుకున్నారా, లేదంటే అదొక రోల్ మోడల్గా ఎవరైనా ఉన్నారా? లేదండి, నేను ఈ ఉద్యోగానికి రావాలి అని అనుకోలేదు. యాక్చువల్గా నేను అనుకున్నది పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్కి అబ్రాడ్ వెళ్ళాలని అనుకున్నాను, అగ్రికల్చర్లో రీసెర్చ్ చేయాలని. బట్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయటం, అదృష్టంగా దాంట్లో ఇంటర్వ్యూ రావటం, సెలెక్ట్ కావటం, దాంతో డిఎస్పీగా రావటం. అఫ్కోర్స్ డిఎస్పీగా వచ్చింది నేను ఎప్పుడు ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ రిగ్రెట్. చాలా సర్వీస్ ఓరియంటేషన్తోనే జాయిన్ అయ్యాను. అదే రకంగా 34 ఏళ్ళు పనిచేయటం జరిగింది. దిస్ మై 34th ఇయర్. నా ఫస్ట్ పోస్టింగ్ నందిగామ, అక్కడ చాలా షార్ట్ టెన్యూర్ 6-7 months ఉన్నాను. తర్వాత విజయవాడ వచ్చాను. 89-90లో నేను విజయవాడలో ఏసీపీగా పనిచేశాను. ఆ తర్వాత విజయవాడ నుంచి నాకు రాజమండ్రి సబ్ డివిజన్కి ఎస్డిపి. సార్, విజయవాడ మీరు వచ్చేసరికి అప్పటికే రంగా గారు మర్డర్ జరగడం అదొక సిచ్యువేషన్ ఉందండి. ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల మీద కేసులు పెట్టడం, అదొక ప్యానిక్ అయిన సిచ్యువేషన్ మీరు ఎలా హ్యాండిల్ చేసుకొచ్చారు? కరెక్ట్ అండి. రంగా గారి మర్డర్ అయిన తర్వాతే కొద్ది రోజులు నేను విజయవాడ వచ్చాను. అప్పుడు చాలా పెక్యులర్గా ఉండేది. ఎక్సెప్ట్ ఆ 3-4 years తప్ప విజయవాడ ఈజ్ ఎ పీస్ఫుల్ సిటీ. యాక్చువల్గా విజయవాడలో ఇదంతా రౌడీజము అది ఇది అని అంటారు, కొంచెం కనిపించినా. బట్ అప్పటి పరిస్థితి ఇప్పుడు అసలు లేవు. అప్పుడు చాలా కొంత క్యాస్ట్ లైన్స్లో డివిజన్ అవ్వటము, వర్గ పోరాటాలు ఉండటము నడిచేది. రంగా గారి మర్డర్ తర్వాత బాగా టర్బులెన్స్ ఉండేది. అదంతా 1991 వచ్చేప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఇన్ఫ్యాక్ట్ 91 ఎలక్షన్స్ టైంలో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ మరణం జరగటము, అప్పుడు నేను ఏసీపీగా విజయవాడలో ఉన్నాను. చాలా ఎఫెక్టివ్గా విజయవాడ పోలీస్ చాలా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేశారు. మేజర్ ఇన్సిడెంట్స్ కాకుండా, పెద్ద వైలెన్స్ కాకుండా కంట్రోల్ చేయగలిగారు. విజయవాడ పోలీస్ ఈజ్ వెరీ వెరీ ఎఫిషియెంట్ దట్ వే. బట్ ఫర్ దట్ ఇన్సిడెంట్ మిగతా విషయాలు ఎక్కడ కూడా ఎప్పుడు విజయవాడ పోలీస్ ఫెయిల్ అవ్వలేదు. ఆ తర్వాత నెమ్మదిగా ఆ రౌడీజం అనే మాట తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు చాలా ప్రశాంత వాతావరణంలో విజయవాడ నడుస్తాం. అంటే విజయవాడ కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వడానికి కారణం ఏంటి రౌడీస్కి? అది కొన్ని రకాలుగా వచ్చిందండి. క్యాస్టిజం పెరగటము, అప్పుడు ఆ టైంలో కొంత క్యాస్ట్ లైన్స్లో డివైడ్ కావటము, పొలిటికల్ ఎఫిలియేషన్స్ డిఫరెంట్గా ఉండటము, కొంత తేడా వచ్చి ఆ 2-3 years టర్బులెన్స్ ఉంది. కానీ తర్వాత అంతా తగ్గిపోయింది. ఓకే, విజయవాడ ఏసీపీగా మీరు పనిచేసిన టైంలో
నైట్ టైం సివిల్ డ్రెస్సుల్లో రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టేషన్ దగ్గర బత్తిని శ్రీనివాస్ గారు తిరిగేవారు అనేది వార్త ఎప్పుడు ఉంటుంది. ఈ పార్ట్ ఆఫ్ ద డ్యూటీ అండి. నేను చాలా కాలం ఇంటెలిజెన్స్లో పనిచేశాను. సో ఇలాంటి మఫ్టీ ఆపరేషన్స్ అనేది చాలా రొటీను, అవి నడుస్తూ ఉండేవి. సార్ విజయవాడ తర్వాత మీరు రాజమండ్రి ఓకే. రాజమండ్రి సిచ్యువేషన్ అంతా చాలా పీస్ఫుల్ ఏరియా కనిపిస్తుంది. రాజమండ్రి కూడా ఆ టైంలో కొంచెం Rowdyism. పొలిటికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉండేది. చాలా ప్రాపర్టీ క్రైమ్ విపరీతంగా ఉండేది. అది చాలా పెద్ద సబ్ డివిజన్. ఇప్పుడు ఉన్న రాజమండ్రి అర్బన్ డిస్ట్రిక్ట్ కంటే అప్పుడు నేను చేసిన సబ్ డివిజన్ ఇంకా పెద్దది. ఎక్కువ పోలీస్ స్టేషన్స్ ఉండేవి. చాలా హెవీ క్రైమ్ ఉండేది అనమాట. చాలా ఫోకస్ క్రైమ్ మీద పెట్టాల్సి. సో మెనీ డెకార్టీస్ రాబరీస్ అయ్యేది. బట్ ఐ వాజ్ దేర్ ఫర్ 2 years. చాలా సక్సెస్ఫుల్గా. అంటే మీకు అందులో గుర్తున్న కేసు అని ఉంది రాజమండ్రిలో? ఉన్నాయండి. చాలా డెకాయిటీ గ్యాంగ్స్ పట్టుకోవటం, పొలిటికల్ రైవల్స్తో గొడవలు అవ్వటం, కొన్ని మర్డర్స్ అవ్వటం, అవన్నీ నడిచాయి. అవన్నీ కూడా హ్యాండిల్ చేయగలిగాం. అంటే పొలిటికల్ మర్డర్లు మీరు హ్యాండిల్ చేశారు, ఆ కేసులు డిటెక్ట్ చేసుకుంటున్నారు. అప్పుడు ప్రెజర్ ఏమైనా ఉండేదండి పొలిటికల్గా? ఏం లేదండి. మీ పొలిటికల్ ప్రెషర్స్ ఉంటే ఏం లేదు. మన పని మనం చేసుకుంటూ పోతుంటే ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు. దట్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అక్కడ కూడా నల్లమన సందు, కోటగుమ్మం సెంటర్లో, దేవీ చౌక్లో రౌడీజం కనిపిస్తుంటుంది. చాలా తక్కువ అండి. నేను పనిచేసినప్పుడు పెద్ద రౌడీ యాక్టివిటీస్ పెద్దగా ఏం కనిపించలేదు. 1-2 రౌడీ మర్డర్స్ కాదు, సమ్ పొలిటికల్ ఎఫిలియేషన్ మర్డర్స్ అని అన్నారు, కానీ అవి కూడా పెద్ద ఇష్యూ కాదు. వీ కుడ్ మేనేజ్. రాజమండ్రి తర్వాత గుడివాడ వచ్చానండి. రాజమండ్రి గుడివాడలో పనిచేశాను. గుడివాడలో 2 years పనిచేశాను. 94 ఎలక్షన్స్ చేయడం జరిగింది. అక్కడ కూడాను గుడివాడలో కొంచెం సోషల్ లెవెల్స్ ఎక్కువగా ఉండే. సోషల్ లెవెల్స్ అన్ని కంట్రోల్ చేయగలిగాం. ప్రశాంత వాతావరణంలో గుడివాడ టెన్యూర్ ఇస్ ఏ మెమరబుల్ టెన్యూర్. చాలా బాగా చేసాం. అంటే గుడివాడ, కృష్ణ, రాజమండ్రి 3 ప్రాంతాల్లో మీరు ఏసీబీగా చేశారు. ఈ 3 ప్రాంతాల్లో మీకు బాగా నచ్చిన ప్రాంతం, అక్కడ పబ్లిక్ కానీ, లేదంటే అక్కడ పోలీసింగ్ కానీ, లేదంటే మీ టీం వర్క్ బాగా గుర్తుండిపోయేది? లేదండి. ఈస్ట్ బెల్ట్ అంతా కూడా పబ్లిక్ చాలా కోఆపరేట్ చేస్తారు. మనం ట్రాన్స్పరెంట్గా అడ్మినిస్ట్రేషన్ చేస్తే పబ్లిక్ అంతా ఫుల్ కోఆపరేషన్ చేసేవాళ్ళు. నేను ఈస్ట్ గోదావరిలో ఎస్పీగా కూడా పనిచేశాను. నా 2 yearsలో పొలిటీషియన్స్ అయితేనేమి, పబ్లిక్ అయితేనేమి ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేశారు. ఎక్కడ కూడా ఏ ఒక్క ఇబ్బంది కూడా నాకు పెట్టలేదు. నేను గుడివాడ తర్వాత మహబూబ్నగర్కి వెళ్ళాను. అక్కడ సార్ గుడివాడలో పనిచేస్తున్న టైంలో మీరు అచీవ్మెంట్ ఏమైనా కనిపిస్తుందండి? అంటే ఒక ఏసీపీగా చేశాను నేను అనేది మీకు గుర్తుండిపోయింది? తప్పకుండా. గుడివాడలో చేసిన ఇన్సిడెంట్ ఫ్రీగా చేయగలిగాము. సోషల్ లెవెల్స్ పూర్తిగా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలిగాం. తర్వాత గుడివాడ తర్వాత మహబూబ్నగర్ వెళ్ళాం. మహబూబ్నగర్లో ఓఎస్డీగా దాదాపు 2 years యాంటీ నక్సల్ దీంట్లో పనిచేశాను. అక్కడ కూడా మహబూబ్నగర్లో కూడా నల్లమల్ల ఫారెస్ట్ పోలీస్ స్టేషన్ మీద దాడులు జరగడం, దాన్ని మీరు ఏ విధంగా కూంబింగ్ చేస్తూ దాన్ని ఇంటెలిజెన్స్? అదంతా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడలాగా ఓపెన్గా యాక్టివిటీస్ ఏమి ఉండవు. అంతా కోవర్ట్ ఆపరేషన్స్, సీక్రెట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. వీ హావ్ డన్ ఇట్. అంటే మీరు గుడివాడలో ఉన్నప్పుడు యూనిఫామ్, మహబూబ్నగర్కి వచ్చేటికి వితౌట్ యూనిఫామ్, దాన్ని ఎలాగ మీరు బ్యాలెన్స్ చేసుకొచ్చారు? యూనిఫామ్ లేకుండా కూడా ఉద్యోగం చేయొచ్చు కదండి. అందరినీ పబ్లిక్లోకి వచ్చే, మీడియా ముందుకు వచ్చి చేయాలని ఏం లేదు కదా. ఇంటెలిజెన్స్ వర్క్ అంతా అట్లాగే ఉంటుంది. ఎక్కడ మీడియాకి రాము కదా. అంటే మీరు మహబూబ్నగర్ చేస్తున్నప్పుడు అప్పుడు సిచ్యువేషన్ పీక్ స్టేజ్లో ఉంది కాబట్టి దాన్ని హ్యాండిల్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితులు తీసుకుంటే మీరు ఎలా కంపేర్ చేసుకుంటారు? ఇప్పుడు చాలా ప్రశాంతం అయిపోయిందండి. 2 రాష్ట్రాలు కూడాను, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఆల్మోస్ట్ తీవ్రవాదం కానీ మరియు నక్సలిజం కానీ పూర్తిగా ఆల్మోస్ట్ అదుపులోకి వచ్చేసింది. ఇప్పుడు మహబూబ్నగర్ వన్ ఆఫ్ ద పీస్ఫుల్ డిస్ట్రిక్ట్స్. సార్ మీరు మహబూబ్నగర్లో ఉన్నప్పుడు మీకు గుర్తుండిపోయే ఘటన ఏమైనా కనిపిస్తుంది? ఉన్నాయండి. 1-2 బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినాయి. ఇప్పటికి కూడా నాకు గుర్తు. మా ఎస్ఐ, అమరాబాద్ ఎస్ఐ ల్యాండ్ మైన్ బ్లాస్ట్లో చనిపోవటం జరిగింది. అతనితో పాటు కొంతమంది కానిస్టేబుల్స్ కూడా చనిపోయారు. దట్ ఈస్ ఏ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. ఈవెన్ టిల్ దిస్ డే ఐ రిమెంబర్ దట్ ఇన్సిడెంట్. ఇంకొక ఇన్సిడెంట్ మెయిన్ అదండి. ఇంకొకటి, కానిస్టేబుల్ని మన ఎగ్జామినేషన్ సెంటర్లో బందోబస్తు చేస్తుంటే బల్మూర్ దగ్గర అక్కడ కూడాను కానిస్టేబుల్ కాల్ చేశారు. ఈ 2 బ్యాడ్ ఇన్సిడెంట్స్. సార్ అమరాబాద్ అవుట్ పోస్ట్ మీద దాడి గురించి చెప్తున్నారు మీరు? నో, దాడి కాదు. అప్పుడు నా టైంలో జరగలేదు. అంటే ఓపీ మీద కాదు, డైరెక్ట్ పోలీస్ ఓపీ మీద కాదు. ఓకే సార్. మరి మీ వాళ్ళని అటాక్ చేసినప్పుడు దాని రివెంజ్ అని తీసుకున్నారా? మరి రివెంజ్ అంటూ ఏముండదండి. మా ఉద్యోగ ధర్మాలు మేము చేస్తూ ఉంటాం.
రకరకాల యాక్టివిటీస్ ఫాలో అప్ యాక్షన్స్ ఉన్నాయి. కొన్ని నడిచినాయి. నల్లమలలో అప్పుడు మీకు బాగా ఎదురుపడే ఘటనలు ఏమి ఉన్నాయండి? అంటే సెంట్రల్ కమిటీ వాళ్ళు కానీ స్టేట్ కమిటీ వ్యక్తులు ఎవరు ఉన్నారు? ఉన్నారండి. అప్పుడు డిసిఎస్ నాగన్ ఉండేవాడు మహబూబ్ నగర్ జిల్లాకి. చాలా ఎక్కువ యాక్టివిటీస్, 5 దళాలు అప్పుడు బాగా యాక్టివ్గా ఉండే. ఆల్మోస్ట్ హైవే మీద కొత్తపేట, వనపర్తి వీటన్నింటిలో కూడాను దళాల మూమెంట్ ఉండేది. మెయిన్ రోడ్డు మీద కూడా నడిచేది. మహబూబ్ నగర్ ప్రాపర్లో కూడా సిఓ ఉండేవాళ్ళు ఆ టైంలో. ఇప్పుడు అవన్నీ పూర్తిగా తగ్గిపోయినాయి. ఇప్పుడు సాంబశివుడు ఏమన్నా మీకు? అవును, అప్పుడు సాంబశివుడు కూడా ఉన్నాడు. అప్పుడు సాంబశివుడు డీసీఎంగా ఉండేవాడు. సార్ గద్వాల మహబూబ్ నగర్ తర్వాత? మహబూబ్ నగర్ తర్వాత నేను సిటీ టాస్క్ ఫోర్స్కి అప్పుడు ఆర్పి సింగ్ గారు కమిషనర్గా ఉండేవాళ్ళు. నేను సిటీ టాస్క్ ఫోర్స్కి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్లో నేను దగ్గర 3 ఇయర్స్ చేశాను. నార్త్ ఈస్ట్ జోన్స్కి రెండింటికి ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. సార్ మీ సిటీ టాస్క్ ఫోర్స్కి వచ్చేసరికి ఆ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ బేగంపేట ఏరియాలో ఉండేది, తర్వాత బ్లాస్ట్ అయింది అనుకుంటారు. ఆ తర్వాత అప్పుడు సిటీ టాస్క్ ఫోర్స్ అనేది నేను సెంట్రల్ జోన్ డీసీపీగా ఉన్నప్పుడు ఆ బ్లాస్టింగ్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్. ఓకే, ఆ టాస్క్ ఫోర్స్ అని సిటీ పోలీస్కి ఒక గుండెకాయలు ఎడుతుంది. మీరు ఆ టైంలో అప్పటికే రౌడీజం బాగానే ఉండేది, దాన్ని ఎలా కంట్రోల్ చేశారు? అదేవిధంగా క్రైమ్ కంట్రోల్ అయిపోతుంది, ఎలాంటి కేసులు డిటెక్ట్ చేశారు? ఆ టాస్క్ ఫోర్స్ చాలా మెమరబుల్ అచీవ్మెంట్స్ ఉన్నాయండి. నేను పనిచేసిన 3 ఇయర్స్లో టాస్క్ ఫోర్స్ ఏంటంటే అది పోలీస్ స్టేషన్గా ఉన్నా బట్ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సిపి పనిచేస్తూ ఉంటాం. సో జాయిన్ అయిన కొత్తలో చాలా కొత్తగా ఉండేది సిటీ పోలీసు. నాకు పెద్ద ఉర్దూ రాదు, అందులో సిటీ రావడం నేను చాలా కంగారు పడతానే వచ్చాను. బట్ వచ్చాక సిటీ పోలీస్ చాలా కంఫర్ట్ క్రియేట్ చేశారు ఆఫీసర్స్ కానీ మెన్ కానీ. అప్పుడంతా డీసీపీస్ చాలా వెరీ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. మహేందర్ రెడ్డి గారు, గౌతమ్ సవాంగ్ గారు, తర్వాత కొద్ది రోజులకి మా అనురాధ మేడం, వీళ్ళందరూ కూడా సిటీలో వచ్చారు. సిఆర్ నాయుడు గారు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. చాలా సపోర్ట్ ఉండేది మాకు. వెళ్ళంగానే కొత్త టాస్క్ మాకు ఇచ్చింది సిపి గారు. అప్పుడు సింగిల్ డిజిట్ లాటరీ అనేది చాలా విపరీతంగా స్ప్రెడ్ అయి ఉండేది సిటీ మొత్తం. కొన్ని లక్షల్లో కోట్లల్లో బిజినెస్ అవుతుండే. రోజుకి దగ్గర 1 crore ట్రాన్సాక్షన్ ఉండేది. ఆ రోజుల్లో 97, 98లో 1 crore అంటే చాలా ఎక్కువ కింద. దాన్ని కంట్రోల్ చేయటం, దాన్ని మేము టాస్క్ ఫోర్స్ అంతా ఒక ఛాలెంజ్గా తీసుకొని కంట్రోల్ చేసి దాని మీద ఒక యాక్ట్ తీసుకొచ్చి అది పూర్తిగా సిటీ మహమ్మారి. యాక్చువల్గా పూర్ పీపుల్ నాశనం అయిపోయేవాళ్ళు, వాళ్ళ డబ్బులన్నీ ఈ బెట్టింగ్లో పెట్టుకుని పోయేది. చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలిగాం. అది సార్ ఆ నెంబర్ యాక్చువల్గా బాంబే నుండి వస్తుంది, ఇక్కడ దాన్ని బాంబే నుంచి వస్తుంది. మరి మీరు దాన్ని ఎలా బ్రేక్ చేశారండి? ఇక్కడ సిటీ వరకు బ్రేక్ చేసామంటే చాలా ఎఫెక్టివ్గా కొన్ని 100,000 కేసులు బుక్ చేసాం. బుక్ చేశాక వాళ్ళంతా కూడా లీగల్ రికోర్స్ తీసుకుందామని హైకోర్టుకి వెళ్ళినా కూడా మేము చాలా ఫామ్గా నిలబడి వాళ్ళు చేస్తున్న తప్పులు, వాళ్ళు చేస్తున్న మిస్చీఫ్స్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేసి ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ప్రజెంట్ చేసి అది పూర్తిగా కంట్రోల్ చేయడం. కానీ ఆ గ్యాంగ్ వెనక ఒక పొలిటిషియన్ బాగా ఉండేవాడండి అప్పుడు. ఎవరున్నా మేము ఎవరిని పట్టించుకోలేదండి. పొలిటీషియన్స్ ఎవరు సిటీ పోలీస్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా తక్కువ. ఇవన్నీ మేము పట్టించుకోలేదు. పోలీస్ ఏం చేయాలి, అందులో ఆర్గనైజర్ క్రైమ్ పూర్తిగా చాలా కంట్రోల్ చేసాం. అప్పుడు దావుద్ ఇబ్రహీం గ్యాంగ్, చోటా షకీల్ గ్యాంగు, చోటా రాజన్ గ్యాంగ్స్ కొంచెం యాక్టివ్గా ఉండే. ఎక్కువగా మెయిన్ వాళ్ళు మహారాష్ట్ర కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు, కానీ అప్పుడప్పుడు హైదరాబాద్ కూడా టచ్ చేయటం మొదలుపెట్టారు. తర్వాత ఫేక్ కరెన్సీ ర్యాకెట్స్ దుబాయ్ నుంచి బాగా నడిచాయి. ఒక లార్జ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఫేక్ కరెన్సీ ఆ రోజుల్లో 30 lakhs సూట్ కేసులో పెట్టి తీసుకొస్తుంటే మనం పట్టుకోగలిగాం. అదే కాకుండా చోటా రాజన్ గ్యాంగ్స్, చోటా షకీల్ గ్యాంగులు కూడా మేము పట్టుకున్నాం. సార్ చోటా రాజన్, చోటా షకీల్ అన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళ ఎర్లీ మార్నింగ్ కార్లో వస్తున్నప్పుడు కుక్కటిపల్లి దాటాక ఫైర్ ఓపెన్ చేయడం, ఆ తర్వాత మీరు ట్రాక్ చేసి వాడిని సిటీలో రాకుండా చేశారు. చాలా చేసామండి. చాలా ఇది ఒకటే కాదు, చాలా యాక్టివిటీస్. అంటే వాళ్ళ ఫోకస్ హైదరాబాద్ ఎందుకు వచ్చిందండి? హైదరాబాద్ బికాస్ లింక్స్ టు బాంబే ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఎక్స్ట్రా వాళ్ళు ఏరియా అనే ఉంది. బట్ బాంబే వాళ్ళకి బాగా కొట్టిన పిండి కాబట్టి ఇక్కడ ఎక్కువ చేసేవాళ్ళు. ఆ లింక్స్ ఇక్కడ ఉన్నాయి కూడా రన్ చేసేవాళ్ళు. చోటరాజన్ యాక్చువల్గా మన ఫోన్ నెంబర్లు చూస్తే స్విట్జర్లాండ్ వచ్చేది. ఆ సిమ్ కార్డు పెట్టుకొని సిట్టింగ్ సమ్వేర్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ ఈ వాజ్ ఆపరేటింగ్ వచ్చిపోయేవాడు. అంటే
చోటారాజన్ గ్యాంగ్, చోటారాజన్ రాలేదు కానీ చోటారాజన్ గ్యాంగ్ మనుషులు. ఆ గ్యాంగ్ అంతా కూడా వెంకటరెడ్డి అని ముషీరాబాద్ తర్వాత పట్టుబడ్డాడు, ఎన్కౌంటర్లో చనిపోయాడు. తర్వాత ఎన్కౌంటర్ చనిపోయాడు. ముషీరాబాద్ రౌడీ షీటర్ అది అజీజ్ రెడ్డి అలియాస్ వెంకటరెడ్డి, అజీజ్ బాబా రెడ్డి బాబా అండ్ కంపెనీ. అలాగే చోటా షకీల్ గ్యాంగ్ కూడా మేము కొంతమందిని పట్టుకోగలిగాం. కొన్ని వెపన్స్ రికవరీ చేయడం కూడా జరిగాం. ఇదొక ఆస్పెక్ట్. అయితే ఆ టైంలో అప్పుడప్పుడే మీకు గుర్తుంటుంది, బాబ్రీ మసీద్ తర్వాత హైదరాబాద్లో చాలా కమ్యూనల్ వైలెన్స్ అయింది. ఆ కమ్యూనల్ వైలెన్స్ అయ్యాక చాలామంది రౌడీ షీటర్సు పోలీస్ ప్రెషర్ తట్టుకోలేక ఫేక్ పాస్పోర్ట్స్ పెట్టుకొని దే హావ్ గాన్ టు దుబాయ్, సౌదీ వెళ్ళిపోయారు. అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాక దే స్లోలీ డెవలప్డ్ లింక్స్ విత్ సమ్ ఆఫ్ ద ఫెలోస్, అందరూ కాదు కొద్దిమంది డెవలప్డ్ లింక్స్ విత్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, లష్కర్ తైబా, తర్వాత వచ్చిన జైషే మహమ్మద్తోనూ, హిజ్బుల్ ముజాహిదీన్తోనూ కొంతమంది కాంటాక్ట్స్ పెట్టుకొని హైదరాబాద్ సిటీలో యాక్షన్ చేయడానికి ప్లాన్ చేసేవాళ్ళు. దానికి కొంత లోకల్ సపోర్ట్ చాలా తక్కువ. యాక్చువల్గా ఇది రిలీజియన్ బేసిస్ మీద మనం మాట్లాడకూడదు, అది కానే కాదు. కొంతమంది దారి తప్పిన వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. హైదరాబాద్లో హిందూ ముస్లిం బాయ్ ఇప్పుడు చాలా బాగుంటారు. నేను హ్యావ్ సీన్ సో మెనీ కమ్యూనల్ ఇన్సిడెంట్స్. ఒకళ్ళకొకళ్ళు చాలా సపోర్ట్ చేసుకునేవాళ్ళు. అసలు అది వీ షుడ్ నాట్ టాక్ ఇన్ కమ్యూనల్, సమ్ బ్యాడ్ ఎలిమెంట్స్, పర్వర్టెడ్ ఎలిమెంట్స్ సపోర్ట్ చేసేవాళ్ళు. అట్లా ఫస్ట్ టైం 1998లో జునైద్ గ్యాంగ్, మహమ్మద్ ఇస్తియాక్ ఎలియాస్ జునైద్ పాకిస్తాన్ నుంచి వచ్చాడు. అతను వచ్చాక ఒక ఇద్దరు పాకిస్తానీస్ని తీసుకొచ్చి హైదరాబాద్లో మేజర్ బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేశారు. అది సెంట్రల్ ఏజెన్సీస్ కోఆపరేషన్తో మేము వర్కౌట్ చేసి అప్పుడు చాలా మౌజర్ పిస్టల్స్, ఆర్డీఎక్స్ ఒక 17 కేజీల దాకా అప్పుడు పట్టుకొని పెద్ద మేజర్ యాక్షన్ ఎవర్ట్ అయింది సిటీ పోలీస్లో. దట్ వాజ్ ద ఫస్ట్ మేజర్ ఐఎస్ఐ గ్యాంగ్ అండ్ సౌత్ ఇండియా రెసిడెంట్ ఏజెంట్ ఆఫ్ పాకిస్తాన్ వాజ్ అరెస్టెడ్ ఇన్ హైదరాబాద్. అది జూన్ నెలలో అనుకుంటాను, 97లో జరిగింది. మీరు ఆ గ్యాంగ్ పట్టుకుపోయి ఉంటే గణేష్ బందోబస్తులోనే గణేష్ నిమజ్జనం ప్లాన్ చేశారు. వాళ్ళు టార్గెట్స్, ఐ డోంట్ వాంట్ టు కోట్ ద టార్గెట్స్, చాలా పెద్ద పెద్ద టార్గెట్స్ ఉన్నాయి. అవి సర్ప్రైజ్ ఏంటంటే అందులో అందరూ అనుకుంటారు ముస్లిం గ్యాంగ్ వచ్చారు హిందూస్ అని. దేర్ వర్ సమ్ ముస్లిం లీడర్స్ ఆల్సో హూ వర్ టార్గెటెడ్. సో అది జరుగుంటే ఇంకా చాలా గందరగోళం అయిపోయేది. సో ఎందుకు చేద్దాం అనుకున్నారంటే కూడాను ముస్లిమ్స్ని చంపితే తప్పకుండా కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ అవుతుందనే ఉద్దేశం అప్పుడు ఉండేది. అట్లాగే కొంతమంది హిందూ లీడర్స్ కూడా ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ లీడర్స్ని మేము ప్రొటెక్ట్ చేయడం జరిగింది. సార్ అదే టైంలో ఒక మార్వాడి మీద అటాక్ చేయడం, తర్వాత బేగం బజార్లో ఒక మెడికల్ షాప్, ఈ రెండు కూడా మీ టైంలో జరిగినట్లే కదా? అవునండి, ఇది అజాం గోరీ గ్యాంగ్ చేసింది. IMMM ఇండియన్ ముస్లిం మహమ్మదీ ముజాహిదీన్ ఆర్గనైజేషను. ఈ ఆర్గనైజేషన్ అజాం గోరీ కూడా వన్ ఆఫ్ ద ఫెలో హూ లెఫ్ట్ హైదరాబాద్ సిటీ ఆఫ్టర్ కమ్యూనల్ రైట్స్. ఈ అజాం గోరీ అనే అతను యాక్చువల్గా ఫస్ట్ నక్సలైట్స్లో ఉండేవాడు, వరంగల్ నేటివ్. తర్వాత నెమ్మదిగా ఈ ఫండమెంటలిస్ట్గా తయారై సౌదీ వెళ్ళి అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళి ట్రైనింగ్ వచ్చాడు. అతను ఇంకొక అతను అబ్దుల్ బారీ అని ఉండేవాడు. బాంబే జావద్ అని అతను చోటా షకీల్ గ్యాంగ్లో చేరాడు. అతను కూడా లక్నోలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అజాం గోరీ వచ్చి నిజామాబాద్, కరీంనగర్లో ఈ IMMM మాడ్యూల్ డెవలప్ చేసి దాంతో బ్లాస్టులు చేయడం మొదలుపెట్టాడు. సిటీలో నాంపల్లి దగ్గర చాలా వేరియస్ ప్లేసెస్లో పెట్టాడు. తర్వాత సినిమా హాల్స్లో పోర్నోగ్రఫీ మూవీస్ ఎక్కడెక్కడ ఆడితే ఆ సినిమా ల్యాంబా థియేటర్లో వీటిలో పెట్టాడు. ఆ గ్యాంగే అతని డిప్యూటీ కమాండర్ ఉండేవాడు. అతను సిదంబర్ బజార్ మాస్ దగ్గర జ్యువెలరీ షాప్ ఓనర్ని కాల్ చేశారు. ఆ గ్యాంగ్ అంతా కూడా అప్పుడు సైదాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా వాళ్ళకి సంబంధించింది. సైదాబాద్లో ఏ ఇన్సిడెంట్? అక్కడ ఒక ఆయన్ని ఇంద్రసేనారెడ్డి బంధువుల్ని, అది తర్వాత గ్యాంగ్, అది నెక్స్ట్ గ్యాంగ్, ఇందులో కాదు, ఇతర వీళ్ళు కాదు. మన సికింద్రాబాద్ వినాయక టెంపుల్లో పెట్టింది. అది కూడా దీని లింక్ కాదు, వేరే లింక్ అనమాట. అది వేరే లింక్. తర్వాత అజాం గోరీ కరీంనగర్లో ఎన్కౌంటర్లో చనిపోయాడు. వాళ్ళ గ్యాంగ్ అంతా మేము పట్టుకున్నాం. అది హైదరాబాద్ సిటీలో వాళ్ళందరికీ కన్విక్షన్స్ వచ్చాయి. జునైద్ గ్యాంగ్కి కన్విక్షన్స్ వచ్చాయి, ఈ గ్యాంగ్ కూడా కన్విక్షన్స్ వచ్చాయి. దాదాపు 7-8 సంవత్సరాలు వాళ్ళు జైల్లో ఉన్నారు. ఈ రెండు మాడ్యూల్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కదా? చాలా ఉన్నాయండి మాడ్యూల్స్, చాలా నడుస్తున్నాయి. ఇంద్రసేనారెడ్డి కోసం టార్గెట్ చేసిన గ్యాంగ్ కూడాను, అది బిఫోర్ ద యాక్షన్
దే హావ్ డన్ ద రికీ అండ్ ఆల్, అది కూడా పట్టుకోవడం జరిగింది. దీని ద్వారా మనం చర్చిల్లో, మసీదుల్లో, టెంపుల్లో బాంబులు పెట్టారు. ఇక్కడ విజయవాడలో కూడా కృష్ణలంక రామాలయంలో బాంబు పెట్టారు. మచిలీపట్నంలో గాస్పెల్ మీటింగ్ జరుగుతుంటే పెట్టారు. తాడేపల్లిగూడెంలో, తర్వాత ఒంగోలులో బాప్టిస్ట్ చర్చిల్లో బాంబులు పెట్టారు. ఈ గ్యాంగ్ అంతా దీని ద్వారా ఉంది. మనం దాన్ని బెంగళూరులో బ్లాస్ట్ అయ్యాక మనకు క్లూ వస్తే దాన్ని వర్కౌట్ చేసాం. అందులో దగ్గర మేము 55 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఓన్లీ విజయవాడ హైదరాబాద్ ఈ ఏరియాలోనే 40-45 మందిని చేసాం. అందులో కూడా చాలామంది కన్విక్షన్స్ వచ్చాయి, బట్ నాట్ ఏ వెరీ లాంగ్ కన్విక్షన్, 4 years 5 years కన్విక్షన్స్ వచ్చాయి. సార్ ఆ టైంలోనే ఒక గ్యాంగ్, ఒక ఇండియన్ ముజాహిదీన్ సంబంధించిన గ్యాంగ్ ఉంటుందండి. వాళ్ళ ఎవరైతే బస్ స్టాండ్లో ఉంటారో వాళ్ళకి లిఫ్ట్ పేరు మీద తీసుకెళ్ళడం, గొంతు కట్ చేసి ఉన్నది 21 మర్డర్లు చేశారు. మీరేమో అప్పుడు ఐడెంటిఫై చేశారు వాళ్ళు? ఇది నాకు ఐడియా లేదు. ఓకే. తర్వాత హరీన్ పాండ్యన్ కేసులో కూడా ఒక గ్యాంగ్ అని మీరు? అవును, హరీన్ పాండ్యా కేసులో అది యాక్చువల్గా హరీన్ పాండ్యా అస్గర్ అలీ ఫార్మర్ హోమ్ మినిస్టరు గుజరాత్. ఆయన్ని లా గార్డెన్స్లో అహ్మదాబాద్లో ఈ వాజ్ షాట్ డెడ్. చాలా సెన్సేషన్ అయింది అది. ఇప్పుడు చాలా పొలిటికల్ ఓవర్టోన్స్ కూడా చాలా వచ్చాయి. అప్పుడు అద్వానీ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కమ్ హోమ్ మినిస్టర్ ఉండేవారు, వాజ్పేయి గారి గవర్నమెంటు. ఆ టైంలో చాలా సెన్సేషన్ అయింది. ఇది సిబిఐకి ఇచ్చారు. సిబిఐ వాళ్ళు కొన్ని క్లూస్ పట్టుకొని హైదరాబాద్ బేస్డ్ గ్యాంగ్ అన్నట్టు హైదరాబాద్ వచ్చారు. అప్పుడు సైబరాబాద్ పోలీస్ కోఆపరేషన్తో శివరామకృష్ణ అప్పుడు ఇన్స్పెక్టర్ ఉండేవాడు, వాళ్ళ కోఆపరేషన్తో సిబిఐకి మేము సపోర్ట్ చేస్తే అస్గర్ అలీ గ్యాంగ్ అంతా దొరికింది. యాక్చువల్గా వెపన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఆ కంటిన్యూషన్లోనే సిబిఐకి మేము మళ్ళీ వేరే యాంగిల్లో ఇంకొక మాడ్యూల్ కోఆపరేట్ చేస్తే అహ్మదాబాద్ బ్లాస్టులు చేసిన వాళ్ళు కూడా మాకు మన బార్డర్ స్టేట్లో మన కోఆపరేషన్తో పికప్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అప్పుడు అరెస్ట్ చేయటం, గుజరాత్ తీసుకెళ్ళటం, వీళ్ళకి హరీన్ పాండ్యా కేసులో కన్విక్షన్ కూడా రావటం జరిగింది. ఈ అహ్మదాబాద్ బ్లాస్ట్ అయిన గ్యాంగ్ మరి బ్లాస్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి నాకు ఐడియా లేదు, కన్విక్షన్స్ వచ్చేయలేదు, బట్ దేవర్ అరెస్టెడ్ బై గుజరాత్ పోలీస్. ఓకే. కానీ మీ పీరియడ్లోనే సాయిబాబా గుడిలో బ్లాస్ట్ అయిన వాళ్ళు కూడా మీరు పట్టుకున్నారండి? కరెక్ట్ అండి, అది కూడా అప్పుడు కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సిటీ పోలీస్ వర్క్ చేశారు. ఎస్, అది ఆ మాడ్యూల్ కూడా బ్రేక్ చేయటం కరెక్టేను జరిగింది. వాళ్ళు చాలా చాలా పెద్ద నేరాలు చేయడానికి సిటీలోకి ఎంటర్ అయ్యారు వాళ్ళు. లక్కీగా ఒక చిన్న ఇన్సిడెంట్తోనే అది అవాయిడ్ చేయడం జరిగింది. ఆ గ్యాంగ్ అంతా కూడాను దొరికింది. ఇదంతా కూడా అబ్దుల్ బారీ అని మన సౌదీలో కూర్చొని వన్ ఆఫ్ ద మిలిటెంట్ హూ హెయిల్స్ ఫ్రమ్ హైదరాబాద్, హీ వాజ్ ఆర్గనైజింగ్ ఆల్ దోస్ థింగ్స్. అంతా కూడా న్యూట్రలైజ్ చేయటం, తర్వాత అతని యాక్టివిటీస్ కూడా సౌదీలో కంట్రోల్ చేయటం జరిగింది. సార్, ఈ మాడ్యూల్ పర్యవేక్షణ టైంలోనే నయ్యూమ్ అనే వ్యక్తి మీకు వచ్చి హెల్ప్ చేస్తానంటే మీరు నో అన్నారని ఎందుకని? నాకు ఆ నయ్యూమ్ అనే అతనితో ఎప్పుడు పరిచయం లేదండి. నన్ను కానీ మీరు తీసుకోలేదు ఇన్ఫర్మేషన్? లేదు, అసలు నన్ను అప్రోచ్ కాదు, నాకు తెలియలేదు. కానీ మీ వాళ్ళ ఆఫీసర్లు కొంతమంది శ్రీనివాస్ గారు వాడిని దగ్గర కూడా రానివ్వలేదండి. నేను అసలు ఎప్పుడు నేను నా సర్వీస్లో ఎప్పుడు క్రిమినల్స్ మీద ఆధారపడి ఇంటెలిజెన్స్ కలెక్షన్ చాలా తక్కువ అండి, చేయలేదు. అది ఫుట్ వర్క్ ఎక్కువ ఉంటుంది? లేదు, గ్రౌండ్ వర్క్, ఫీల్డ్ వర్క్లోనే బేస్ అయ్యాము. సార్, వికారుద్దీన్ మీ టైంలో ఉన్నాడండి ఇప్పుడు? వికారుద్దీన్ నా తర్వాత వచ్చాడండి. సార్, ఇది కాకుండా కౌంటర్ లిస్ట్లో మీకు బాగా గుర్తున్న ఇంకేముంది? ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయండి. తర్వాత బెంగళూరు మాడ్యూల్ ఉంది 2013లో, 2012లో బెంగళూరు మాడ్యూల్ చాలా 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 ఎఫిషియెంట్గా పనిచేసింది మన సిఎస్ఎల్. నాట్ ఈవెన్ అయోట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దాన్ని వర్కౌట్ చేశారు. బత్కల్ బ్రదర్స్ సార్? బత్కల్ బ్రదర్స్ కూడా వర్కౌట్ చేశారు. బట్ బేసిక్గా ఈ బెంగళూరు మాడ్యూల్ ఒక వితిన్ 48 hours 17 టెర్రరిస్ట్ హూ కేమ్ టు హూ వర్ ఆపరేటింగ్ ఇన్ 3 వేరియస్ స్టేట్స్, 3-4 స్టేట్స్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా రౌండప్ చేయటం, యాక్షన్ తీసుకోవటం, వెన్ దే వర్ అబౌట్ టు గో అండ్ కిల్ ద టార్గెట్ పికప్ చేయడం జరిగింది. సార్, మీరు కౌంటర్ ఇంటెలిజెన్స్ తర్వాత సెంట్రల్ జోన్కి వచ్చినట్లున్నారు? ఫస్ట్ టెన్యూర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అయిన తర్వాత సెంట్రల్ జోన్కి వచ్చానండి. ఫస్ట్ టెన్యూర్ దగ్గర 4 years నేను సిఎస్ఎల్లో చేయడం జరిగింది. యాజ్ ఎడిషనల్ ఎస్పీ, క్యాడర్ ఎస్పీగా కూడా సిఎస్ఎల్లో
పనిచేశాను. సిఎస్ఎల్ సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతానండి. అంటే మీరు ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎలా డెవలప్ చేసుకొచ్చారు? ఫుట్ వర్క్ ఎలాగ ఉంటుంది? చాలా మంచి టీమ్స్ ఉండేయండి. ఏపీ పోలీస్ ఈజ్ వెరీ వెరీ ఎఫిషియెంట్, కంబైన్డ్ ఏపీ పోలీస్ ఈవెన్ నౌ. తెలంగాణ కానీ ఆంధ్ర పోలీస్ కానీ అవర్ సబార్డినేట్స్ ఆర్ వెరీ గుడ్. క్రెడిట్ షుడ్ నాట్ బి గివెన్ టు మీ, ఓన్లీ ఐ వాజ్ ఓన్లీ హెడింగ్ ద ఆర్గనైజేషన్, బట్ దేర్ వర్ ఎక్సలెంట్ కానిస్టేబుల్స్ and excellent officers in the organization, not only in city police, in intelligence also. They have collected very very valuable information. They were able to get the information of the movements of the terrorists and mafia. సౌదీలో, దుబాయ్లో ఇక్కడ కూర్చొని అక్కడికి పోకుండా అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. సో అది చాలా మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. సి దట్ వాజ్ రికగ్నైజ్డ్ ఆల్సో. సో మెనీ సిబిఐ డైరెక్టర్ కానీ, ఐబీ డైరెక్టర్ కానీ మా వాళ్ళకి కమెండేషన్స్ ఇవ్వటము, రివార్డ్స్ ఇవ్వటము, ఎన్ఐఏ వాళ్ళు ఇవ్వటం చాలా జరిగినాయి. అంటే ఆ ఫుట్ వర్క్ అనేది చాలా కష్టం అండి. మామూలుగా ఇన్ఫర్మేషన్, పొలిటికల్ మీటింగ్ ఇన్ఫర్మేషన్ లేదా లోకల్ గ్యాంగ్ మీద ఇన్ఫర్మేషన్ అనేది పెద్ద కష్టం కాదు. కానీ మీరు చెప్పే ఆపరేషన్, ఇంటర్నేషనల్ ఆపరేషన్ని మీ వాళ్ళు అంత డెప్త్గా ఎలాగ వెళ్ళారు? ఒక్క రోజులో అయ్యేది కాదండి ఇది. ఒకటి కొన్ని ఆపరేషన్స్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు వెయిట్ చేసినవి కూడా ఉన్నాయి. కొన్ని ఆపరేషన్స్ 2001లో స్టార్ట్ అయితే 2013లో క్లోజ్ అయినవి కూడా ఉన్నాయి. సో ఆ రకంగా వెయిట్ చేస్తూ ఉంటేనే ఇది వ్యక్తులతో కాదు, వ్యవస్థతో నడుస్తుంది, సిస్టమ్స్తో నడుస్తుంది. అక్కడ నేనున్నానా వేరే వాళ్ళు ఉన్నారనే కాదు, వ్యవస్థ స్ట్రాంగ్ వ్యవస్థ ఎస్టాబ్లిష్ అయింది. అందుకని సక్సెసివ్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. అంటే దానికి టెక్నికల్గా సపోర్ట్ మీకు అప్పుడు? ఎస్, టెక్నికల్గా సపోర్ట్ ఉండేది. అప్పుడు ఇవన్నీ 97లో సెల్ ఫోన్ ఏం లేవండి. సెల్ ఫోన్ కదంతా ఫీల్డ్ ఇంటెలిజెన్స్ చాలా గొప్పగా పనిచేసేవాళ్ళు. టాస్క్ ఫోర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఎఫిషియెంట్ ఆర్గనైజేషన్. సిటీ టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ చాలా మంచి సోర్సెస్ని కల్టివేట్ చేశారు. ఇంకా ఇంట్రడ్యూస్ కూడా చేశారు ఆర్గనైజేషన్స్లో. మా వాళ్ళు వెళ్ళి పనిచేశారు. సార్ తర్వాత మీరు సెంట్రల్ జోన్ డీసీపీ సెంట్రల్ జోన్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. మీకన్నా ముందు సివి ఆనంద్ గారు అనుకుంటూ తర్వాత మీరు వచ్చినట్టున్నారు. దాన్ని ఏం చేశారండి? సెంట్రల్ జోన్ టఫ్ జోన్ అండి. ఎప్పుడు బందోబస్తులే కదా, ఏం పగళ్ళు బందోబస్తులు. అది మామూలుగా కాదు. అప్పుడు అసెంబ్లీ ఉండేది, సెక్రటరేట్ ఉండేది, చలో అసెంబ్లీ చలో సెక్రటరేట్ అని కోరుకునే ప్రోగ్రామ్స్ వచ్చాయి. వేల మంది జనాలు వచ్చేవాళ్ళు. ఏం పగళ్ళు కష్టపడదు. అదే కాకుండా గణేష్ ఇన్వర్షన్ మొత్తం జ్యూరిస్డిక్షను మన సిద్దింబర్ బజార్ మాస్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే మొత్తం ట్యాంక్ బండు, నెక్లెస్ రోడ్ కూడా అంతా ఉండేది. సో చాలా హెవీ జోను. 2 years కూడా చాలా టఫ్ టైము. కొన్ని వేల వందల యాజిటేషన్స్ ఆర్గనైజ్ చేయటం, విఐపి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగేది. అది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛాలెంజ్. అది కాకుండా లేక్ వ్యూ పోలీస్ స్టేషన్ కూడా పెట్టి అక్కడ ఆత్మహత్యలు చేసుకోకుండా ఒక వెహికల్ కూడా పెట్టడం, ఒక టీం కూడా పెట్టారు. ఇది ఆనంద్ గారు స్టార్ట్ అయింది. అది నా టైంలో కూడా సక్సెస్ఫుల్గా అయింది. సో అప్పుడు ఉండేది ఈ టెండెన్సీ ఎక్కువ ఉండేది, వెళ్ళి హుస్సేన్ సాగర్లో దూకేయటం, సూసైడల్ టెండెన్సీ. లేక్ పోలీస్ చాలా బాగా పనిచేసేది. అప్పుడు ఉమెన్ సైన్ పెట్టారు, తర్వాత బోట్ గీట్ ఇవ్వటం. సో కొంత కంట్రోల్ చేయడం జరిగింది. సెంట్రల్ జోన్ తర్వాత అంటే మదాపూర్? సెంట్రల్ జోన్ తర్వాత నేను ఈస్ట్ గోదావరి వెళ్ళాను. ఈస్ట్ గోదావరి వెళ్ళాను. సార్ ఈస్ట్ గోదావరి చెప్పండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ రాజమండ్రి పనిచేశారు. అక్కడ ప్రాంతీయవాసుల పరిచయం, పొలిటీషియన్ పరిచయం. కానీ జిల్లా మొత్తం చాలా పెద్ద జిల్లా. అవునండి, అప్పుడు కంబైన్డ్ డిస్ట్రిక్ట్ ఉండేది. చాలా పెద్ద జిల్లా. 21 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు, 4 మినిస్టర్స్ ఉండేవాళ్ళు, ఇంక్లూడింగ్ సెంట్రల్ మినిస్టర్. అది ఛాలెంజింగ్ జాబ్. ఫస్ట్ డిస్ట్రిక్ట్ నాకు అది. చాలా మెమొరబుల్ టెన్యూర్ ఆల్సో, 2 years. Excellent cooperation from the police and political representatives. Everybody, irrespective of the parties, everybody cooperate చేశారు. చాలా ఛాలెంజింగ్ ఉండేది. జీరో ఇంటర్ఫరెన్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. ఆ టైంలో అసలు జీరో ఇంటర్ఫరెన్స్, చాలా ట్రాన్స్పరెంట్గా చేయగలిగా. అప్పుడు నక్సల్ మూవ్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉండేది ఈస్ట్ గోదావరిలో. ఒకవైపు మెట్ట ప్రాంతంలో పెద్దాపురం, జగ్గంపేట ఈ ఏరియాలో ఉండే ప్రాబ్లమ్స్ వేరు, అమలాపురంలో ఉండే ప్రాబ్లమ్స్ వేరు, క్యాస్ట్ టెన్షన్స్ ఉండే, కాకినాడ ప్రాబ్లమ్స్ వేరు, ప్రాపర్లో లేబర్ ప్రాబ్లమ్స్, పోర్ట్ ప్రాబ్లమ్స్ ఉండే, ఏజెన్సీలో నక్సల్ ప్రాబ్లం ఉండేది. ఇవన్నీ కూడా చాలా ఛాలెంజింగ్గా ఉండేది. బట్ చాలా పబ్లిక్ కోఆపరేషన్ చాలా విపరీతంగా ఉండేది. ఈవెన్ ట్రైబల్స్ నుంచి కూడా చాలా కోఆపరేషన్ ఉండేది. చాలా బాగా జరిగింది. మీరు తూర్పుగోదావరిలో పనిచేస్తున్నప్పుడు మీరు అన్నట్లుగా అమలాపురం కల్చర్ అంతా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, ఆ కమ్యూనల్కి ఎక్కువ ఉండేది. వాటి మీద కౌన్సిలింగ్ చేశారు ఒకటి. అదే టైంలో పెద్దాపురం ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోయారని.
ఏం లేదండి అంత బేసిక్ రావులపాలెం, పోలీసింగ్ పెద్దాపురం. ఎక్కడ పోయినా నేను బేసిక్ పోలీసింగ్ ఇంప్లిమెంట్ చేశాను. బేసిక్ పోలీసింగ్ అంతా ముందు పోలీస్ స్టేషన్ మీద గ్రిప్ వచ్చేటట్లు, పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో మనకి తెలిసేటట్లు, అక్కడ సోషల్ ఈవిల్స్ లేకుండా చూసేటట్లు కంట్రోల్ చేయగలిగాం. దాంతో ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ అవుతుంది. పబ్లిక్ ప్లేసుల్లో నేరం జరగకపోతే పబ్లిక్ కాన్ఫిడెన్స్ వస్తుంది. దాని మీద విజిబుల్ పోలీసింగ్ ఎక్కువ ఫోకస్ చేశాను. రెగ్యులర్ చెకింగ్స్, రెగ్యులర్ పెట్రోలింగ్స్ అవి చేయించేవాడిని. ఓకే. కానీ ఆ టైంలోనే సెకండేటిపల్లి ఆ ప్రాంతంలో ఎక్కువ మంది విగ్రహాలు తీసుకెళ్లి బావులో పడేసి ఆ గ్యాంగ్ని కూడా మీరు ట్రాక్ చేశారు. లేదండి, నా టైంలో అట్లా విగ్రహాల మీద డ్యామేజ్ అంతా ఇప్పుడు ఏం జరగలేదు. నా టైంలో జరగలేదు ఇవన్నీ. కానీ మీ తర్వాత జరిగిందండి నాకు- అంబేద్కర్ విగ్రహాలు తీసుకెళ్లి బావులో పడేయడం. అది అప్పుడప్పుడు ఉండేది. విగ్రహాల మీద డిసెక్రేషన్ అది అప్పుడప్పుడు అయ్యేది. కానీ చాలా రేర్, ఒకటో రెండో ఇన్సిడెంట్ తప్ప నా టైంలో ఎక్కువ జరగలేదు. సార్ మీరు అమలాపురం, పెద్దాపురం డిఫరెంట్ ఉంటుంది. మీరు అన్నట్లుగానే రంపచోడవరం ఇష్యూ ఉంటుందండి. రంపచోడవరం తర్వాత అటు తీసుకుంటే అటు తీగల, అన్నవరం, ఈ బెల్ట్ అంతా కూడా మూవ్మెంట్ ఉంటుంది. ఆ టైంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఎన్ని జరుగుంటాయి? అది చాలా అయినాయండి. అప్పుడు నక్సల్ యాక్టివిటీ బాగా ఎక్కువగా ఉండేది ఆ రంపా ఏరియాలో. డొంకరాయి, రాజమొమ్మంగి కంటే ముఖ్యంగా వైరామవరం ఆ ప్రాంతాల్లో బాగా ఎక్కువగా ఉండేది. మారేడుమిల్లి ప్రాంతాల్లో దళాలు తిరుగుతూ ఉండి, వైజాగ్ బోర్డర్ అవ్వడంతో క్రిస్ క్రాసే అటు ఇటు వస్తూ ఉండేవాళ్ళు. యాక్టివిటీస్ బాగా ఉండే, బట్ చాలా ఎఫెక్టివ్గా హోమింగ్ చేయటం, దాంతో కొంత కంట్రోల్లోకి వచ్చింది. తర్వాత చాలామందిని అరెస్ట్ చేయటం, చాలా డంపులు సీజ్ చేయటం జరిగింది. చాలా బాగా పనిచేశారు ఆ టైంలో స్పెషల్ పార్టీసు. చాలామందికి ఆ టైంలో గ్యాలంటరీ మెడల్స్, మా స్టాఫ్కి సెంట్రల్ మెడల్స్ కూడా వచ్చాయి. తర్వాత ఈస్ట్ గోదావరి తర్వాత మరి మీరు మాదాపూర్ వచ్చారు. ఈస్ట్ గోదావరి తర్వాత నేను మాదాపూర్లో మీకు ఎక్కువగా ల్యాండ్ మాఫియా ఆ కేసులకు అవునండి, ఆ టైంలో చాలా చాలా ఎక్కువగా ఉండేది. మియాపూర్ ఆ ప్రాంతం. అవును, ల్యాండ్ గ్రాబింగ్ అంతా గచ్చిబౌలి ఏరియాలో ఉండేది. రాయదుర్గం ఏరియాలో, ఈవెన్ నార్సింగి, మియాపూర్ అంతా చాలా పెద్ద సబ్ డివిజన్ ఉండేది. ఇప్పుడు అది 3 జోన్స్ అయినట్లుంది. అప్పుడు ఒకటే జోన్ ఉండేది. ఎయిర్పోర్టు రాజేంద్ర నగర్ నుంచి ఇటువైపు బాలానగర్ దాకా ఉండేది. అది కూడా కొంచెం హెవీ సబ్ డివిజను. ఈస్ట్ గోదావరి అంత క్రైమ్ ఉండేది ఓన్లీ ఆ మాదాపూర్ డివిజన్లో, జోన్లోనే అంత క్రైమ్ ఉండేది. చాలా కేసెస్ ఇవే ఉండేవి ఎక్కువ. మెయిన్ ల్యాండ్ గ్రాబింగ్, వైలెన్స్, కబ్జాలు ఇట్లాంటి. ప్రభాకర్ రెడ్డి గారు కమిషనర్ అనుకుంటా. ప్రభాకర్ రెడ్డి గారు కమిషనర్. అంటే మీకు గుర్తున్న కేసు ఉందండి అక్కడ మీరు మీ టైంలో అక్కడ? చాలా ఉన్నాయండి, చాలా కేసెస్ ఉన్నాయి. చాలా కొన్ని వాటిలో అప్పుడు అదే టైంలో కదండి ఎస్ఓపి అనేది ఒకటి ఫామ్ చేసినట్టు తర్వాత చేశారు. సివిల్ డిస్ప్యూట్స్ గురించి అంతా స్టడీ చేసి ఆ తర్వాత మేబీ ఒక 2 years తర్వాత నేను వచ్చేసాక 2 years తర్వాత చేశారు. ఓకే. మాదాపూర్ తర్వాత నల్గొండ ఎస్పీగా వెళ్ళాను. నల్గొండ ఎస్పీ 2009 ఎలక్షన్స్ అక్కడ చేయడం జరిగింది. నల్గొండ కూడా ఎక్కువ టెన్యూర్ లేదు, నేను 8-9 months ఎంతో ఉన్నాను. ఎలక్షన్స్ అయిపోయాక వచ్చాను. ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా, పీస్ఫుల్గా అయిపోయినాయి. క్రైమ్ ఏముందండి? క్రైమ్ కూడా తక్కువ అండి. నల్గొండ అప్పుడు పెద్దగా ఏమి క్రైమ్ ఉండేది, కంబైన్ డిస్ట్రిక్ట్ ఉండేది, పెద్ద ఎక్కువ క్రైమ్ ఏమి ఉండేది కాదు. ప్రాపర్టీ క్రైమ్ అక్కడ హైవే మీద అవుతూ ఉండేది. సార్ మీరు చేస్తారు 3 జిల్లాల్లో, అంటే ఈస్ట్ గోదావరి, నల్గొండ, మాదాపూర్. ఇక్కడేం సార్ పొలిటికల్ ప్రెజర్స్ ఉండేవా? ఏం లేదండి, అసలు పెద్ద ఏం లేదు. ఎక్కడ పొలిటికల్ ప్రెజర్స్. కానీ చాలామంది జిల్లాలో ఎస్పీలు పనిచేస్తున్నప్పుడు పొలిటికల్ ప్రెజర్స్ ఇస్తారు. ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయమంటారు, కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేయమంటారు, లేదా ఆ కేసు మార్చండి, ఈ కేసు మార్చండి అంటారని ఒక వార్త ఉంది. వాస్తవం? ఏం లేదండి నా దగ్గర అయితే. అసలు మాకు అప్పుడు చాలా దట్స్ వాట్ నేను day 1 నుంచి చెప్తాను. పబ్లిక్ కానీ పొలిటీషియన్స్ కానీ 100% కోఆపరేట్ చేశారు. నల్గొండలో కానీ, ఈస్ట్ గోదావరిలో కానీ ఎక్కడ ఏం రాలేదు. అంటే పనిచేసే ఆఫీసర్ బట్టి వాళ్ళు మారుతుంటారా? అంతే, నేను ఐ బిలీవ్ ఇన్ దట్. మనం పద్ధతిగా ఉద్యోగం చేసుకుంటే మన దాంట్లో జోలికి రారు. మనం ఏమాత్రం మన పని మనం చేసుకుంటే ఎవరు మనం పట్టించుకోరండి. ఎవరైనా కావాలని కోరుకునేది ఉద్యోగం కదా. పోలీసింగ్ సక్రమంగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలని ఏ గవర్నమెంట్ అయినా కోరుకుంటుంది. మనం ఆ పని చేస్తే వాళ్ళని ఏం బ్లేమ్ చేస్తారు. తర్వాత నల్గొండ తర్వాత ఇంటెలిజెన్స్కి వచ్చాను. ఇంటెలిజెన్స్లో డిఐజీ, మళ్ళీ అగైన్ సిఎస్ఎల్ వెళ్ళటం జరిగింది. సిఎస్ఎల్లో దగ్గర 1 year పైన పనిచేశాను. ఆ 1 yearలోనే కొన్ని మంచి వర్క్స్ నడిచాయి. ఇందాక మీకు చెప్పాను.
అంటే ఆ మాడ్యూల్కి అప్పటికి కంటిన్యూ అవుతారండి మారే? అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి, మారుతూ ఉంటాయి, కొత్త వేస్తూ ఉంటాయి. ఇది కంటిన్యూస్ ఫ్లో. కొన్ని వెళ్ళిపోతుంటాయి, కొన్ని కొత్త వేస్తుంటాయి, నడుస్తుంటాయి. అంటే మీరు డిహెచ్కి వచ్చేసరికి మాడ్యూల్స్ ఏం మారాయండి? అప్పటికే లుంబిని పార్క్ విషయం. అవును, అప్పుడంతా యాక్చువల్గా ఫస్ట్ టెన్యూర్లో ఇండియన్ ముజాహిదీన్ లేదు. అప్పుడు ఇండియన్ ముజాహిదీన్ బేసికల్లీ ప్యూర్లీ ఇండిజీనియస్ మాడ్యూల్ సపోర్టెడ్ బై సమ్ పాకిస్తాన్ లింక్స్. అంటే లష్కర్ తోయిబా అవి స్టార్ట్ అయినాయి అప్పుడు. జునైద్ ఇస్ ద ఫస్ట్ మాడ్యూల్. ఎల్ఈటి మాకు అప్పుడు పేరు కూడా తిరిగేది కాదు. అది వాళ్ళు చెప్తా ఉంటే ఆ పేరు ఏందో కూడా మాకు అర్థమయ్యేది కాదు, నిజంగానే అర్థమయ్యేది కాదు మాకు. చూసే ఇప్పటికీ నాకు గుర్తు, ఒక ఆర్మీ మేజర్ మాకు ఒక మెయిల్ పంపించారు, ఎల్ఈటి ఇట్లా పనిచేస్తుంది అని. ఆ మెయిల్ చదివితేనే మాకు అప్పుడు తెలిసింది ధార్య కాసం 2 డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి, ఇట్లా తీసుకెళ్ళి మన లాహోర్ దగ్గర ట్రైనింగ్ ఇస్తారు, ఇట్లా నడుస్తుంది. మాకు అప్పటిదాకా తెలియదు. అప్పుడు కూడా ఇంత నెట్ గిట్ అంతా ఏం లేదు, ప్రాచుర్యం ఉండేది కాదు. సో చాలా తక్కువ నాలెడ్జ్ ఉండేది. సో ఆయన మాకు ఫస్ట్ ఇంపార్ట్ చేశాడు. ఇది గ్యాంగ్ దొరికాకే మాకు ఆ నాలెడ్జ్ వచ్చింది. ఆ ఎల్ఈటి అనే మాటని సరిగ్గా సక్రమంగా పలకడం చేతనైంది నిజంగానే. తర్వాత జైషే మొహమ్మద్ కూడాను. అవన్నీ కొంచెం నెమ్మదిగా తగ్గాయని నేను చెప్పను, వాళ్ళ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ ముజాహిదీన్ చాలా ఇదైపోయింది, చాలా సో మెనీ బాంబ్ బ్లాస్ట్ దే హావ్ డన్. అంటే మీరు ఇందాక అన్నట్లు IMMM అండి, IMMM అజాం గోరి గ్యాంగ్. అది ఓన్లీ స్మాల్ మాడ్యూల్ ఫార్మ్డ్ బై అజాం గోరి. బట్ ఇండియన్ ముజాహిదీన్ త్రూఅవుట్ ద కంట్రీ ఫామ్ చేశారు. బీహార్ భట్కల్ బ్రదర్స్, మన కర్ణాటక మ్యాంగ్లూర్ దగ్గర భట్కల్ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ గ్యాంగ్ అంతా. అది బిలాల్ భట్కల్ గ్యాంగ్ బీహార్ వాళ్ళతో లింక్ పెట్టుకొని ఆల్ ఇండియా నెట్వర్క్ తయారు చేయడం ఇండియన్ ముజాహిదీన్. అది చాలా ఛాలెంజింగ్గా ఉండేది. మన గోకుల్ చాట్ కానీ, తర్వాత లుంబిని పార్క్ కానీ, తర్వాత మళ్ళీ అగైన్ మన దిల్సుఖ్ నగర్ దగ్గర బ్లాస్ట్లు కానీ 2013 కీ రోల్ ప్లే చేయటం జరిగింది. ఆ తర్వాత సిఎస్ఎల్ తర్వాత మళ్ళీ అగైన్ ఐ కేమ్ విజయవాడ కమిషనర్. ఈ ఫస్ట్ టైం కమిషనర్కి వచ్చినప్పుడు విజయవాడలో ఉందండి, ఎందుకంటే ఏసీపీగా చూసినకి దీనికి తేడా వచ్చి ఉంటుంది కదా. డిఐజీ సిఎస్ఎల్గా ఉండి యాజ్ డిఐజీ ఐ కేమ్ టు విజయవాడ యాజ్ పోలీస్ కమిషనర్. నేను 90లో పనిచేసినప్పటికీ కమిషనర్గా వచ్చినప్పటికీ చాలా తేడా వచ్చింది. అప్పుడు 90లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఆ టెన్షన్స్ కానీ లేవు, బాగా తగ్గాయి. కానీ నా ఫస్ట్ టైం కమిషనర్ టెన్యూర్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఎలక్షన్స్లోనే అయిపోయింది. నేను వచ్చినప్పటికీ ఎలక్షన్ నోటిఫికేషన్ రావటం, కొద్ది రోజుల తర్వాత రకరకాల ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కోఆపరేటివ్ ఎలక్షన్స్, వాటర్ బాడీస్ ఎలక్షన్స్, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ సీక్వెన్స్లో వచ్చాయి. అవన్నీ ఛాలెంజింగ్గా తీసుకున్నాం. ఇన్సిడెంట్ ఫ్రీగా ఆల్ ఎలక్షన్స్ ఇన్సిడెంట్ ఫ్రీగా నడిచిపోయాయి. అంత జస్ట్ బికాస్ ఆఫ్ ద కోఆపరేషన్ ఫ్రమ్ మై సబార్డినేట్స్ అండ్ పబ్లిక్, ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్ వెరీ వెల్. ఎలక్షన్ అయిపోయాక అగైన్ నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఎస్ఐవికి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్కి యాజ్ డిఐజీ వెళ్ళాను. సార్, విజయవాడలో మీరు ఫస్ట్ టైం కమిషనర్ చేస్తున్నప్పుడు అక్కడేమో ఆర్గనైజర్ క్రైమ్ ఏమైనా బ్రేక్ చేశారు? ఉన్నాయండి, చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే ఇప్పుడు హైదరాబాద్ టైప్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇక్కడ ఉండదు, మాఫియా గ్యాంగ్ అట్లా ఏముండదు. బట్ అప్పుడప్పుడే సైబర్ క్రైమ్స్ బాగా మొదలైనవి. ఇది 2000 నుంచి స్టార్ట్ అయింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకెంత గ్రిప్ వస్తుందో క్రిమినల్స్ కూడా అంత ఫాస్ట్గా చేంజ్ అవుతూ టెక్నాలజీని యూజ్ చేసుకొని చీటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ ట్రెడిషనల్ క్రైమ్ అప్పుడు విపరీతంగా డెకాయిటీస్ ఉండే, ఇప్పుడు డెకాయిటీస్ అసలు కనిపించింది. రాబరీస్ కూడా చిన్న చిన్న రాబరీస్, అప్పుడు చాలా పెద్ద పెద్ద రాబరీస్ అవుతూ ఉండే, రెగ్యులర్ రాబరీస్ అవుతుండే. అవన్నీ తగ్గిపోయినాయి. విజయవాడలో నాకు గుర్తుండి నేను ఏసీపీగా ఉన్నప్పుడు గొల్లపూడిలో 5 డెకాయిటీలు ఓవర్ నైట్ అని, పెద్దింటి కొల్లాస్ వచ్చేసి, బయట నుంచి గ్యాంగ్స్ వచ్చేసి చేసేవాడు, స్టోర్పరం గ్యాంగ్స్ వచ్చేసేవాడు, కొట్టేసి కట్టేసి అంత చాలా వైలెన్స్ ఉంది. ఇప్పుడు అట్లాంటివన్నీ లేవు, అన్ని సింపుల్ సైబర్ క్రైమ్స్ నడుస్తున్నాయి. ఇవి కూడా ఛాలెంజ్. మనం కూడా టెక్నాలజికల్గా ఇంప్రూవ్ కాకపోతే వీటిని కంట్రోల్ చేయడం కష్టం. అఫ్ కోర్స్ ఏపీ పోలీస్ చాలా పైన్యూస్ చేస్తున్నారు, వీటిలో చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతుంది. ఓకే సార్, తర్వాత ఎస్ఐబికి వచ్చినట్టు. ఎస్, ఎస్ఐబిలో ఏముందండి? ఎస్ఐబిలో 5 years చాలా దీర్ఘకాలం చేస్తారు కదా, ఎందుకంటే ఏఓబి మీకే వస్తుంది. అవును,
మీ టైంలో చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరిగాయి, చాలా మంది సరెండర్ అయ్యారు. అవన్నీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఎస్ఐబి కాదు కదండి, అదంతా వాళ్ళు కానీ మీ ఇన్ఫర్మేషన్ కదా జరుగుతుంటుంది. ఇన్ఫర్మేషన్ నడుస్తూ ఉంటాయి. 5 years యూస్ఫుల్ వర్క్స్ చేయగలిగాం, నడిచాయి. సార్ ఎస్ఐబి ఉన్న టైంలో ఏఓబి పరిస్థితి ఏంటంటే అసలు ఏఓబి ఎప్పటికైనా అది నిబురుగా నిప్పనొచ్చా లేదా ఎప్పటికైనా వాష్ అవుట్ అవుతాం? లేదండి, చాలా తగ్గిపోయింది. మావోయిజం ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ప్రజల్లో సపోర్ట్ లేదు, మావోయిస్టులకి ప్రజల్లో సపోర్ట్ లేదు. వాళ్ళు భయపెట్టి కొంత తీసుకోగలుగుతున్నారు. కొంత ఏంటంటే అక్కడ లోకల్ ఇష్యూస్, ఇప్పుడు ఇంటీరియర్ కట్ ఆఫ్ ఏరియా ఉంది, బార్డర్ ఏరియాస్లో అడ్మినిస్ట్రేషన్ అక్కడికి రీచ్ అవ్వడం కొన్నిసార్లు చాలా కష్టం. ఎందుకంటే ఆ ప్రాంతాలు రోడ్లు లేకపోవడం అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులను ఎక్స్ప్లాయిట్ చేసి ప్రజల్ని వాళ్ళని నమ్మించి తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతకుమించి చాలా అదిపోయింది. ఇప్పుడు ఒరిస్సా కూడా బాగా యాక్టివ్ అయిపోయింది, ఒరిస్సా పోలీస్ కూడాను. సార్ మరి అక్కడ ఏమాత్రం అంటే పూర్తిగా వాష్అవుట్ కాకపోయినా కొంత అయితే ఉంది అంటున్నారు. కానీ ఒక 2 ఎమ్మెల్యే మీద దాడి జరిగింది కదండి అక్కడ. అవును, దట్ ఈస్ వాళ్ళు ఒక రియాక్షన్ అనమాట. సో వాళ్ళు ఎప్పుడు తగ్గుతూ ఉంటారో, తగ్గిపోతూ ఉందో వాళ్ళు టు ప్రూవ్ దేర్ ఎగ్జిస్టెన్స్. ఇలాంటి సెన్సేషనల్ యాక్ట్స్ నడుస్తుంటాయి, ఎప్పుడే నడుస్తాయి. ఇలాంటి చాలా నడిచాయి, యునైటెడ్ ఏపీలో చాలా నడిచాయి. హైదరాబాద్ నడిబొడ్డును కూడా చేస్తారు అఫెన్సెస్. దే విల్ డూ ఇట్, దే విల్ ట్రై టు ప్రూవ్, అంతే. అంత మాత్రం చేత వాళ్ళ స్ట్రెంత్ పెరిగిందని మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు. అచ్చా, తర్వాత ఎస్ఐబి తర్వాత ఎస్ఐబి తర్వాత నేను ఏపీఎస్పీ బెటాలియన్స్కి వెళ్ళానండి. ఓకే, అక్కడేముందండి వర్క్? ఏపీఎస్పీ బెటాలియన్స్ కూడా అండి దగ్గర దగ్గర 10,000 మంది ఫోర్స్ వాళ్ళు. మనకు 9 బెటాలియన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ సిపిఎల్. ఇది కాకుండా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఏదైనా నేచురల్ కెలామిటీస్ వస్తే హెల్ప్ చేయడానికి ఒక సపరేట్ వింగ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది కూడా చాలా సాటిస్ఫాక్షన్గా అక్కడ చేయగలిగాం. ఆ టెన్యూర్ కూడా మెన్ వెల్ఫేర్ కానీ, మెన్ గురించి కానీ, లేకపోతే బెటాలియన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ చేయలేదు. సార్ సాధారణంగా బెటాలియన్కి సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా ఎలక్షన్ కానీ బందోబస్తుకి వెళ్తే వాళ్ళకి మినిమమ్ నీడ్స్ లేకుండా కొంత పంపిస్తుంటారండి. కానీ మీ టైంలో వాళ్ళకి ఏమైనా చైర్స్ కానీ లేదా అకామిడేషన్ ఇవ్వడం కానీ, ఫుడ్ విషయంలో కానీ, రేషన్ విషయంలో కానీ ఏమైనా? లేదండి, అట్లా ఏముండదు. ఇప్పుడు సిటీ పోలీసులో ఉన్నాయి బెటాలియన్స్, ఉంటే కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే చెప్పగానే లోకల్ పోలీస్ ఎప్పుడు కోఆపరేట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళేది వాళ్ళ కోసం కదా, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్స్కి వచ్చిన ఫోర్స్ కూడాను చాలా బాగా చూసుకుంటారు. లోకల్ పోలీసు, ఏఆర్ పోలీస్ అనగానే ఒక చిన్న చూపు ఉంటుంది, ఎక్కడ ఫంక్షన్ హాల్లో పడేస్తారు అనేది అట్లా బయట అభిప్రాయం అండి. అట్లా ఏముండదు, అట్లా ఏముండదు. కానీ డ్యూటీస్ వేరు కదా. ఇప్పుడు సివిల్ పోలీసు డే ఇన్ అండ్ డే అవుట్ పబ్లిక్తో కలుస్తుంటారు. సో వీళ్ళ ఎక్స్పోజరు, వీళ్ళ ఇంటరాక్షన్ వేరుగా ఉంటుంది. ఏఆర్ ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్తారు, లేకపోతే గార్డ్ ఎస్కార్ట్స్కి వీళ్ళు వెళ్తారు. ఏపీఎస్పీ కూడా అంతే, ఏదైనా ప్రాబ్లం వస్తే బయటకు వస్తారు తప్ప వాళ్ళకి పబ్లిక్ ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ఫోకస్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరికి అలాంటి అభిప్రాయం ఉంటుంది. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత సిటీకి వచ్చారు, విజయవాడ సిటీకి వచ్చారు. ఏఎస్పీ, ఒకసారి సిపి, మరొకసారి అడిషనల్ సిపి, ఇప్పుడు సిపి. విజయవాడలో ఏం మారుతుందండి? విజయవాడ మారిందండి, చాలా డెవలప్ అయింది. పోలీసింగ్ కూడా నెంబర్ బాగా పెరిగింది, అప్పుడు ఇంత నెంబర్ లేదు. స్టాఫ్ పెరిగారు. అఫ్కోర్స్ పోలీస్ స్టేషన్స్ అప్పటికి ఇప్పటికీ ఏం పెద్ద పెరగలేదు, కాకపోతే స్టాఫ్ పెరిగారు, యాక్టివిటీ పెరిగింది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ విఐపి జోన్ లాగా ఉంది. మెజారిటీ ఆఫ్ ద మినిస్టర్స్, హైకోర్టు జడ్జెస్ అందరు ఇక్కడ ఉంటాం. నియర్ టు అమరావతిలో ఉంటాం. సో ఇక్కడి నుంచి అంతా నడుస్తుంది. కాబట్టి మాకు బాగా లైక్ హైదరాబాద్ సెంట్రల్ జోన్లో ఉన్నంత యాక్టివిటీ లేకపోయినా ఆ టైప్లో విఐపి బందోబస్తులు కానీ, ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ ఉంటుంది. విజయవాడలో మేజర్ ఛాలెంజ్ ఇప్పుడు ట్రాఫిక్. విజయవాడలో చాలా ఛాలెంజింగ్గా ఉంది, చాలా ట్రబుల్సమ్గా ఉంది ట్రాఫిక్ రెగ్యులేషన్. రీజన్ ఈజ్ మనకి విజయవాడకున్నది 3 రోడ్స్, మెయిన్ రోడ్స్. కృష్ణలంక హైవే రోడ్డు, ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు, ఇన్ని లింకేజెస్ రోడ్స్ ఉన్నాయి. కానీ ట్రాఫిక్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ చాలా పెరిగిపోయింది. 30 yearsలో అనిమాజినబుల్గా పెరిగిపోయింది. అప్పుడు బందర్ రోడ్డు సింగిల్గా ఉండేది 90 ఇప్పుడు 4 lane అయినా కూడాను ఇంకా కష్టంగా ఉంది. పార్కింగ్ ప్లేస్ కానీ, తర్వాత ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్తో దాంతో కూడాను రోడ్లు కొంచెం చూసిపోవటం. అంటే రోడ్డు వైండింగ్ అవ్వకపోవడం కూడా ప్రధాన కారణం అనుకోవచ్చు కదండి. అవ్వడం కూడా చాలా కష్టమే. రోడ్డు రేషియో కనిపిస్తుంది కదండి. మీరు 1990లో ఉన్నప్పుడు రేషియో వేరు, రోడ్ స్పేస్ వేరు. ఇప్పుడు వచ్చేసరికి 2020కి. సో ఏం చేయాలి? హైవే ట్రాఫిక్ అంతా బయటికి తీసుకెళ్ళాలి మనం. ఇప్పుడు హైవే ట్రాఫిక్ కృష్ణలంక రోడ్లోకి వచ్చేసి ఇటు ఏలూరు రోడ్లోంచి వెళ్తున్నాయి, బెంచ్ సర్కిల్ మించి వెళ్తున్నాయి, లేదా ఇటువైపు గొల్లపూడి మించి వెళ్తున్నాయి.
ఈ ట్రాఫిక్ అంతా అసలు గుంటూరు సైడ్ నుంచే బయటికి బైపాస్ రోడ్లు పెట్టేసి బయటికి పంపుతా ప్లాన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది, ఎగ్జిక్యూషన్ చేస్తే హైవే ట్రాఫిక్ కనుక సిటీలోకి ఎంటర్ కాకపోతే చాలా వరకు ఈజ్ అవుట్ అయిపోతుంది. అంటే దాన్ని మీరు ఆల్రెడీ పంపించారని? వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్. సార్ ఇంకొక విషయం, పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ లేదని కూడా కనిపిస్తుంటుంది, అది వినిపిస్తుంటుంది, నిజం అంటారా? అట్లా అని కాదు, పబ్లిక్ కూడా నేర్చుకోవాలి. ఎట్లా ఉంటుందంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఎవరి తొందరలో వాళ్ళు వెళ్ళిపోదామని లైన్ క్రాస్ చేయటము, సిగ్నల్స్ క్రాస్ చేయటము, లెఫ్ట్ సైడ్ ఓవర్టేక్ చేయటం, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో ఇవన్నీ నడవాలంటే ముందు ట్రాఫిక్ ఇంజనీరింగ్ రోడ్స్ చేసి అంటే వాళ్ళని పబ్లిక్కి ఎడ్యుకేట్ చేయడానికి మరి మీరు ఏమైనా మా వాళ్ళు రెగ్యులర్గా టేకప్ చేస్తూ ఉన్నారు. హెల్మెట్ విషయంలో కానీ, సీట్ బెల్ట్ విషయంలో, ట్రంక్ అండ్ డ్రైవ్ కానీ? ట్రంక్ అండ్ డ్రైవ్ కూడాను. ట్రంక్ అండ్ డ్రైవ్ విజయవాడలో కొంతవరకు తక్కువే, బట్ ఉంది, లేకుండా లేదు. ఈ మధ్య లాస్ట్ 1 month బ్యాక్ డ్రంక్ అండ్ డ్రైవ్లో లోకల్ జడ్జి గారు దాదాపు 15-20 మందికి కన్విక్షన్స్ ఇచ్చేశారు. 3 రోజుల నుంచి 10 రోజుల దాకా కన్విక్షన్ ఇచ్చి పెట్టారు. చాలా ఎఫెక్టివ్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. హెల్మెట్ విషయంలో? హెల్మెట్ విషయంలో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. అంటే విజయవాడ సర్కిల్లో ఎక్కువగా బ్లాక్ స్పాట్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. అవును, బికాస్ కొండలు ఉన్నాయి కాబట్టి కొంత బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. అంటే ఎన్ని ఉండొచ్చు బ్లాక్ స్పాట్స్? తక్కువే ఉంది, అటువైపు ఉంది, గొల్లపూడి సైడు కొంత బ్లాక్ స్పాట్స్. వాళ్ళు చాలా చూశానండి ఈరోజు, భయంకరంగా వస్తుంటారు, అసలు ట్రాఫిక్ అన్నది అవగాహన లేనట్లు కనిపిస్తుంది. అవును, ఉంది, కొంత ప్రాబ్లం ఉంది, ట్రాఫిక్ ప్రాబ్లంగా ఉంది, దాన్ని చాలా చేయాలి. అందుకే మేము ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఇంప్రూవ్ చేయడానికి ట్రాఫిక్ అంబ్రెల్లాస్ తయారు చేసి మా వాళ్ళు ఉండేదానికి అవన్నీ కూడా ప్లాన్ చేసాము. ఇప్పుడు త్వరలో ఎగ్జిక్యూట్ చేస్తాము. అదే రకంగా సీసీటీవీ కెమెరాస్ కూడాను ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం కొన్ని ప్రపోజ్ చేశారు, కొన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ అయినాయి, అవన్నీ కూడా యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. గవర్నమెంట్ కోఆపరేషన్ తీసుకొని ఇంకా ట్రాఫిక్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, తర్వాత బ్లేడ్ బ్యాచ్. ఈ బ్లేడ్ బ్యాచ్ కంట్రోల్ అంటే ఒకప్పుడు తిరుపతి బ్యాచ్ అని ఉంటుంది, తర్వాత టమాటా బ్యాచ్, దాని తర్వాత బ్లేడ్ బ్యాచ్గా మారింది. ఇది ఉందండి విజయవాడలో, ఆ కల్చర్ ఉంది, బ్లేడ్ పెట్టి కోసుకోవడం. దీనికంతా కారణం యువత చిన్న వయసులోనే ఈ వైట్నర్ తాగటం, కొంచెం గాంజా అలవాటు. ఈ మధ్య లాస్ట్ 5 yearsకి ఇప్పటికి తేడాగా విజయవాడలో కనిపిస్తుందంటే గాంజా యూసేజ్ కొంత పెరిగినట్లు కనిపిస్తూ ఉంది. యాక్టివిటీ కూడా స్మగ్లింగ్ కూడా కొంత యాక్టివిటీ కనిపిస్తుంది, దాని మీద కూడా ఫోకస్ చేసాం. లాస్ట్ 6 monthsలో ఒక 150 మంది గాంజా స్మోకర్స్ని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయటం, పేరెంట్స్ని పిలవటం, డీఅడిక్షన్ సెంటర్కి పంపడం, పేరెంట్స్కి కూడా చెప్పటం. పిల్లలకి చాలామందికి పేరెంట్స్కి అసలు తెలియదు, వాళ్ళ పిల్లలు గాంజా ఎడిక్ట్ అయ్యారని కూడా తెలియదు వాళ్ళకి. ఇంట్లో డబ్బులు ఇస్తారు, తీసుకెళ్తారు, వీళ్ళు లేట్గా ఇంటికి వస్తారు, వాళ్ళకి అసలు వీళ్ళు ఏం చేస్తారనే యాక్టివిటీ తెలియదు వాళ్ళకి. మెజారిటీ ఆఫ్ కోర్స్ ఐ షుడ్ సే 90% పీపుల్ దే ఆర్ నాట్ అవేర్. మేము ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళంతా చాలా వచ్చి కోఆపరేట్ చేస్తారు, పేరెంట్స్ కూడాను. డీఅడిక్షన్ సెంటర్ పంపించారు ఈ మధ్య, మొన్న ఒక 2 months బ్యాక్ మళ్ళీ వాళ్ళందరినీ ఎడిక్షన్ సెంటర్ పంపించిన వాళ్ళందరినీ మేము పిలుచుకొచ్చి మాట్లాడాము. వాళ్ళు మళ్ళీ వెళ్ళట్లేదని పేరెంట్స్ చెప్పారు, బట్ కంటిన్యూస్గా వాచ్ పెడుతున్నాం. అదే కాకుండా పోయిన లాస్ట్ 1 yearలోనే 3,500 దాకా నుంచి 4,000 kgs దాకా గాంజా స్మగ్లింగ్ వైజాగ్ నుంచి వేరే స్టేట్స్కి వెళ్తుంటే మన వాళ్ళు పట్టుకోవడం, అరెస్ట్ చేయడం అంతా జరిగింది. దాని మీద కూడా ఫోకస్ చేసాం. ఇందులో ఈ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఈ వైట్నర్ దాగి ఈ గాంజా స్మగ్లింగ్ ఆ మత్తులో డబ్బుల కోసం అఫెన్సులు చేసే ఇది ఉంది. వాటి మీద కూడా అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరి మీద ట్రాకింగ్ పెట్టాం. ఈ బ్లేడ్ బ్యాచ్ల కోసం ఒక స్పెషల్ టీము అండ్ టాస్క్ ఫోర్సు పనిచేస్తాం. రెగ్యులర్గా తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయటం, తర్వాత వాళ్ళ మీద వాచ్ పెట్టడం, వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయటం, కొంతమందిని ఎక్స్టర్న్మెంట్ కూడా చేయడం జరిగింది. కొంత కంట్రోల్లోకి వచ్చింది. ఓకే, వీటితో పాటు విజయవాడలో డ్రగ్ కల్చర్ వచ్చే అవకాశం ఉందండి ఏమన్నా? డ్రగ్ కల్చర్ ఎక్కడైనా రావచ్చండి. అలవాటు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పిల్లలు కొంచెం ఇప్పుడున్న జనరేషను చిన్న దాని టెన్షన్ కూడా తట్టుకోలేకపోతున్నారు. స్ట్రెస్ మేనేజ్మెంటు చాలా తక్కువగా ఉంది యూత్లో. దాంతో వాళ్ళు ఈ మత్తులకి అలవాటు పడటం జరుగుతూ ఉంది. వీళ్ళు ఫలానా వాళ్ళనే కాదు, చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు, డబ్బులు లేని వాళ్ళు కూడా అలవాటు పడటం చేస్తూ ఉన్నారు. ఇది చాలా భయంకరమైన వరస్ట్ వినేసి దీని మీద మేము చాలా గట్టిగా ఫోకస్ చేస్తున్నాం. దీన్ని కంట్రోల్ చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, తర్వాత మీరు చేసిన కేసు ఒకటి మార్వాడి ఇంట్లో దొంగతనం, ఆ కేసుని ఒకసారి చెప్పండి. అది సింపుల్ కేసు అండి. 4 crores జ్యువెలరీ పోయింది. అది వాళ్ళ దగ్గర పనిచేసే అతనే డ్రామా చేసి అంతా తీసుకెళ్ళేసి వేరే చోట గోల్డ్ పెట్టేసి మొత్తం రాబరీ అయినట్లు సీన్ క్రియేట్ చేశాడు. కోర్స్ టెక్నాలజీ సాయంతో మేము వెంటనే వితిన్
1 అవర్లో ఆ కేసు డిటెక్ట్ చేయగలిగాం. అలాంటి చాలా జరిగిన మా సిటీ పోలీస్ వాళ్ళు క్రైమ్ విషయంలో చాలా ఎఫెక్టివ్గా ఉంటారు. ఇదే కాకుండా ఒక డాక్టర్ ఇంట్లో కూడాను 50 లక్షల క్యాష్ కొట్టేసిన గ్యాంగ్ను కూడా వితిన్ 24 అవర్స్ తాడేపల్లి గ్యాంగు వాళ్ళు పట్టుకోవడం అంతా ఆల్మోస్ట్ రికవరీ చేయటం జరిగింది. అదే రకంగా మన 3 సింహాలు కనకదుర్గ టెంపుల్లో పోయింది కూడా మా వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు. 4 మంత్స్ ఎంత క్రిటిసిజం వచ్చినా ఏమున్నా కూడా ఎక్కడ బ్యాలెన్స్ కోల్పోకుండా డెడికేటెడ్ టీం పెట్టి 150 మంది దాకా దగ్గర ఎగ్జామ్ చేసాం. 146 మందిని చేసాం. రూల్ అవుట్ చేశాక 147 వాడు ముద్ద అయ్యాడు. సో 4 నెలలు కష్టపడ్డారు. సస్టెంట్గా చాలా మంచి వర్క్ చేశారు. సో పోలీసులో ఉండి పర్సుయేషన్ కంటిన్యూస్గా డెడికేషన్ పెట్టి కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తూ ఉంటే రిజల్ట్ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. వెంటనే రావాలని లేదు. కొన్ని తొందరగా మన అదృష్టం బాగుంటే క్లూ తొందరగా వస్తే వెంటనే వస్తుంది, కొన్నిట్లో రాదు. కానీ సస్టైన్డ్ ఎఫర్ట్ చేస్తే తప్పకుండా రిజల్ట్ వస్తుంది. సార్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత డిఫరెంట్ ఏజెన్సీలు చేసుకొచ్చారు. ఎస్ఐబి అవ్వచ్చు, కౌంటర్ ఏజెన్సీ అవ్వచ్చు, రకరకాల ఏజెన్సీలో ఎక్కువ శాతం మాడ్యూల్స్ బ్రేక్ చేయడంలో మీరు కౌంటర్ అండ్ సిఎస్ఎల్లో పనిచేశారు. ఇంతకాలం పనిచేసినందుకు, ఇన్ని మాడ్యూల్స్ బ్రేక్ చేసినందుకు మీకు ప్రభుత్వం వైపు నుంచి గుర్తింపు ఇవ్వచ్చు. పోలీస్ సర్వీస్ అనేది గుర్తింపు కోసం పనిచేసే సర్వీస్ కాదండి. ఆటోమేటిక్గా మనం మంచి పనులు చేస్తూ ఉంటే వర్క్ చేస్తూ ఉంటే మన డిపార్ట్మెంట్ ఎప్పుడూ గుర్తిస్తుంది. నాకు నా సర్వీస్లో చాలా కమెండేషన్స్, మెడల్స్ గుర్తించి ఇచ్చారు. నాకు అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ వచ్చినాయి. దాదాపు 10 మెడల్స్ వచ్చినాయి. అందులో 9 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మెడల్సే, ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ మెడలు, గ్యాలంటరీ మెడలు ఇవన్నీ వచ్చాయి. ఐపీఎం, పీపీఎం. ఇదే కాకుండా ఐబీ డైరెక్టర్ కానీ, సిబిఐ డైరెక్టర్ నుంచి, ఎన్ఐఏ డైరెక్టర్ నుంచి, వీళ్ళందరి నుంచి కూడా నాకు కమెండేషన్స్ వచ్చాయి. సార్ మెడల్స్ వచ్చాయి. మీకు ప్రభుత్వం ఇచ్చిన మెడల్స్ కన్నా మీకు ప్రజలు ఇచ్చిన మన్నలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా. ఆటోమేటిక్గా మన ప్రజలు మనల్ని ఉన్నాయో లేదో నాకు తెలియదు. బట్ ప్రభుత్వం నుంచి అయితే బోత్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేశారు. ప్రజలు ఎక్కువగా డాక్టర్ తర్వాత ఎక్కువగా గౌరవించేది పోలీస్కి అంటున్నారు శ్రీనివాసులు గారు. డాక్టర్కి ఏ విధంగా గౌరవిస్తారో పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళు కూడా మనం అదే విధంగా గౌరవిస్తే ప్రజలు మనం నెత్తిన పెట్టుకుంటారు. వాళ్ళకి కేవలం చేయాల్సింది మనం మంచిగా మాట్లాడితే చాలు, వేరేగా చేయక్కర్లేదంటూ సూచిస్తున్నారు. మన పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళు చెప్పిన సమస్య వింటే 50% వాళ్ళు అక్కడితోనే షార్ట్అవుట్ అయిపోతారు. కాబట్టి ప్రజలకు ఖచ్చితంగా సేవ చేయండి. ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటూ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం శ్రీనివాస్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.